చాట్ బాక్స్లో యూట్యూబ్ లింక్ వస్తుందండి. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులకి కనీసం మీ ఒక్క స్నేహితుడికైనా దాన్ని షేర్ చేయగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. సో మెయిన్‌గా అంటే నంబర్ కౌంట్ కోసం కాదు గానీ, ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటదన్న మెయిన్ ఉద్దేశమే. ఓకే. సో లైవ్ స్టార్టెడ్. సో ఫస్ట్‌గా మనం ఫస్ట్ టెస్టిమనీ సిస్టర్ భాగ్వి గారు షేర్ చేసుకుంటారు. ఫ్రమ్ యూఎస్‌లో ఉన్నారు. సో సిస్టర్ మనతో ఈ ఓకే విషయాలు ప్రకాష్ అన్న ఒకసారి అన్న చెప్పు. కన్ని సిస్టర్ కన్నీని ముందు చెప్పు, నువ్వు భార్గవి తర్వాత చెప్పు. నేను అదే అనుకున్నాను. ఓకే. ఫస్ట్ సిస్టర్ కన్ని మీరు అన్మ్యూట్ చేసుకుని ఫస్ట్ షేర్ చేసుకోండి. ఆ తర్వాత చాట్ బాక్స్లో లింక్ వచ్చిందండి. ఒకసారి అందరు గమనించండి. ఓకే. ఓకే బ్రదర్. నేను డ్రైవ్ చేస్తానులేండి. ఓకే రైట్. సిస్టర్ కన్ని మీరు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఈరోజు నేను ఇలా టెస్ట్ మనీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా జీవితాల్లో జరిగింది. ఎంతో మంది ఇదే సఫర్స్ గుండా వెళ్తున్నారు కనుక వాళ్ళకి ఉపయోగపడుద్దని నేను చాలా సంతోషంగా షేర్ చేసుకుంటున్నాను. నా పేరు కన్ని అండి. మాది ఏలూరు. మా హస్బెండ్ పేరు వెంకట్ అండి. 47 ఇయర్స్ అండి. అయితే మేము కొంచెం ఇద్దరం కూడా, అంటే ఇది వరకు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేశాను, టీచర్గా చేశాను. అయితే నా మీద దేవుడి యొక్క ప్రత్యేకమైన పర్పస్ని బట్టి నేను యూఆర్ఎస్ తీసుకున్నాను. పిల్లలతో టైం స్పెండ్ చేయమని దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి. మా హస్బెండ్ అయితే ప్రెసెంట్ గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నారు. ఎందుకు మా పర్సనల్స్ చెప్పాను అంటే ఒక దేవుడు చదువుకున్న ఒక ఫ్యామిలీలో ఉంచి మరి ఇన్ని విటమిన్స్ మేము ఎలా వేసుకుంటున్నాము అనేది వినే ఎంతో మందికి కూడా గ్రహిస్తారని నేను ఈ విషయం చెప్పాను. అయితే మేము చాలా విషయాల్లో హెల్దీగా మేము తినాలి అనే కాన్సెప్ట్ తోనే మా యొక్క లైఫ్ స్టార్ట్ చేసుకున్నాను. మ్యారేజ్ లైఫ్ ఫస్ట్లోనే, మ్యారేజ్ అని కొత్తలోనే మేము అప్పట్లో రేడియోలో ఒకటి న్యూస్ విన్నాం అనమాట. ఏంటంటే పాలిష్ రైస్ తింటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, ఫైబర్ ఉండదు, కాబట్టి తిన్న వెంటనే షుగర్ గా ఫామ్ అయిపోద్ది. ఆ ఒక్క న్యూస్ మా లైఫ్ ని మార్చినట్టుగా మేము గత దగ్గర నాకు తెలిసి 18 to 19 years మేము బ్రౌన్ రైస్ వాడం. మామూలు బ్రౌన్ రైస్ కూడా కాదు, స్పెషల్ గా పట్టించుకున్న బ్రౌన్ రైస్ అంత బాగా వాడం. అంతేకాకుండా మేము 2019 నుంచి ఒక 10 months మేము మిల్లెట్స్ వాడామండి. 3 పూటలు కూడా వాడేవాళ్ళం. అంటే ఎప్పుడైనా సండే చర్చిలో తప్ప ఎక్కువగా, అది ఈవెన్ ఎంత మంచి కర్రీ అని, ఎంత ఎన్వి అయినా సరే, ఫుల్గా అంత జారుగా ఉన్నా సరే అందులో వేసుకొని, అంటే ఇంకా మాకు హెల్త్ కావాలి అన్న విధానంలో రుచిని కూడా పక్కన పడేసి చికెన్ కర్రీ అయినా జావలో వేసుకొని అలా 10 months చేసామండి. అయినా కూడా అంటే అప్పటికైతే మాకు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, కాకపోతే వెయిట్ లాస్ అవ్వాలని అంత పగడ్బందీగా చేసుకునేవాళ్ళు ఏం చేసినా సరే. అయితే ఆ టైంలో చేసినాక ఈయనకి డయాబెటీస్ వచ్చిందండి. ఎప్పుడంటే 2020 April 5th వచ్చింది. అయితే అప్పటికే కొంతకాలంగా బాగా నీరసంగా వీక్గా ఉంటున్నారు. నేను చెప్పినట్టు ఈయనకి కష్టపడడం అనేది చాలా ఇష్టం అండి. ఎంత పనైనా చాలా సంతోషంగా చేసే పరిస్థితులు ఉండేవాళ్ళు. కానీ ఏమైంది అంటే ఇంకా రోజు రోజుకి వీక్ అయిపోతున్నారు. మనిషి వీక్ అయిపోతున్నారు. ఏది వచ్చినా కూడా, కాలేజ్ నుంచి వచ్చినా సరే అలాగ డల్గా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, అలాగ చేస్తుంటే చాలా బాధ అనిపించేది. ఒకసారి ఏంటో అంటే నాకు అసలు బాగోట్లేదు తెలుసా అన్నారు. అప్పుడు నేను అని చెప్పాను అనమాట, ఒక్కసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి అంటే, నాకు షుగర్ ఏంటి, నన్ను చేయించుకోమంటావు ఏంటి అన్నారు. అలా కాదండి, ఒక్కసారి చేయించుకొని నాకు షుగర్ లేదు అని మీరు రిపోర్ట్ పట్టరండి, నాకు అది చాలు, ఇంకా నేను అడగనండి అన్నాను. సరే అప్పుడు ఆ రోజు వెళ్ళారు.
వెళ్ళి సాయంత్రం వచ్చే రిపోర్ట్ తీసుకొని వచ్చేటప్పుడు 348 ఉందండి. యాక్చువల్‌గా ఆయన యొక్క లైఫ్ స్టైల్‌కి బయటి పెద్ద ఏమి తినరు. కొంచెం చాలా ఇదిగానే ఉంటారు. కానీ 348 రాంగానే చాలా ఒక విధంగా చెప్పాలంటే ఏడ్చుకున్నాననమాట. ఎందుకంటే మరి ఈ వయసులో అప్పటికి 44 ఇయర్స్ ఉంటాయనుకుంటున్నాను. ఈ ఇంత ఇలాంటి హెల్తీగా ఉండే మనిషికి డయాబెటిస్ రావడం ఏంటి అస్సలు అర్థం కాలేదు. చాలా బాధపడ్డాము. ఇంకా దేవుడి చిత్తం, దేవుడు అలౌ చేశారనుకోని టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసినాక కొన్ని తర్వాత బాగా మనిషైతే వీక్ అయ్యారు. అయితే లాస్ట్ ఇప్పుడు కూడా చాలా మంది చూసినోళ్ళు కూడా, "ఏంటి మీ హస్బెండ్ ఇంట్లోకొచ్చినా కూడా సరిగ్గా మాట్లాడతలేదు" అంటుంటే, బాగా మాట్లాడే వ్యక్తే. మాట్లాడాలా అని అనిపించట్లేదు ఆయనకి. ఎందుకంటే లోపల ఏదో హెల్త్ ప్రాబ్లమ్ అనమాట. అలా అంటే ఆయనకి షుగరు. అంటే షుగర్ అయితే మాత్రం అలా అయిపోతారా, ఇలా అయిపోతారా అనేవాడు. ఆఖరికి ఇంకా అది షుగర్ వాడతానే వచ్చాము. టాబ్లెట్స్ చివరికి మరి ఆగస్ట్‌లో ఎందుకో టెస్ట్ చేయించాము ఆగస్టు చివర్లో. కానీ మేము కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళడం వల్ల టీఎస్‌హెచ్ మేము అబ్జర్వ్ చేయల. అయితే సెప్టెంబర్‌లో ఈయనకిని, పాపకి కూడా కోవిడ్ రావడం. కోవిడ్ వచ్చినప్పుడు మరిద్దరితో పాపైతే చాలా భయంకర సిట్యుయేషన్ గుండా వెళ్ళింది. తనప్పుడే హాస్టల్‌లో జాయిన్ చేసాం. ఒకరోజు తీసుకురావడానికి సెప్టెంబర్ 8న వెళ్ళినప్పుడు తను నడవలేకపోతుందనమాట. ఒక్క అడుగు కూడా ఇలా ఎదరికి వేయలేకపోతుంది. ఇలాగా హార్ట్ దగ్గర పట్టుకొని, "నాకు మాట్లాడడం కూడా కష్టంగా ఉందమ్మా" అని చెప్పింది. ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు చీకటి పడుతుంది. హాస్టల్‌లో ఉన్నాం. అక్కడి నుంచి రోడ్డు మీదకి రావాలన్నా ఒక అరణ్యంలో ఉన్నట్టనమాట. వెంటనే చిన్న ప్రేయర్ చేసుకొని ఇంకా అలా స్టార్ట్ చేసాం. బస్సులో కూడా తన్ని విజయవాడ నుంచి ఏలూరు వచ్చినంత సేపు కూడా, "అమ్మ దేవుడి మీద డిపెండ్ అవ్వు, దేవుడి మీద డిపెండ్ అవ్వమ్మా" అని చెప్పుకుంటా, తన బాధను చూడలేక అలా స్తుతించుకుంటా అలా తీసుకొనొచ్చాం. అనుకోకుండా 3 హాస్పిటల్స్‌లో అపాయింట్‌మెంట్ దొరకలేదు. నైట్ అయిపోయింది. ఇంకా అప్పుడే స్టార్ట్ చేసామండి. అప్పుడు రూత్ పవన్ గారితో మాట్లాడాను. అప్పటికే ఆల్రెడీ నేను మాట్లాడాను గానీ, డి విటమిన్ గురించి నాకున్న నెగెటివ్‌తో నేను స్పీడప్ అవ్వలేకపోయాను. కానీ నేను వైజాగ్‌లో జరిగిన తెమిలియస్ సెషన్ నేను విన్నాను. సో, నాకైతే కాన్ఫిడెన్స్ పెరిగింది. సో, మరి అప్పుడు రూత్ పవన్ సిస్టర్ చాలా బాగా గైడ్ చేశారు. ప్రతి పిన్ టు పిన్. ఇలా అండి అనంగానే మీరిది మార్చాలి. ఇలా అనంగానే ఆయిల్ మార్చాలి. ఇలా అనంగానే సాల్ట్ మార్చాలి. ఇంకా ప్రతీది చెప్తా ఉన్నారనమాట. అవన్నీ కూడా చేసుకున్నాము. పాప అయితే 1 డేలో నెబులైజర్ అది కూడా కొనుక్కున్నాం. ఇంకేది చెప్తే అది కొన్నాం. 1 డేలో తను 85% తగ్గిపోయింది. ఎటొచ్చి ఆయాసం అనేది తగ్గింది. జలుబు కొంచెం వరకు తగ్గింది. దగ్గు కొంచెం తగ్గాలి. అలాగా 3 డేస్‌లో కంప్లీట్‌గా తగ్గింది. కాకపోతే దేవుని కృపను బట్టి ఒక్క రోజులోనే మేము అంత నెగెటివ్ ఉన్నా సరే, దేవుడిచ్చిన నమ్మకాన్ని బట్టి 1 డేలో 16-18 ఏసిన రోజు కూడా ఉంది. తర్వాత కొంచెం గ్రాడ్యుయల్‌గా తగ్గించుకుంటా మరి ఎన్నేసి ఉంటామో 10 డేస్ మేమైతే కౌంట్ చేయలేదు. అదే టైంలో మా హస్బెండ్ కూడా వచ్చినప్పుడు హస్బెండ్‌కి కూడా 15-17 ఏసాం. అస్సలు ఈయన ప్రతీది కూడా ముందు చెప్పిన వెంటనే వినరనమాట. కానీ బతుకులాడాలి. కాదండి ఇది మంచిది, ఇది మంచిది అంటే అప్పుడు వేసుకుంటారు. అలాంటి ఆయన అడిగి ఏసుకోవడం అలవాటు చేసుకున్నారు. అలాగా దేవుడి దయలో కోవిడ్ నుంచి విడిపించబడ్డారు. తర్వాత రిపోర్ట్స్ చూస్తే అప్పుడు టీఎస్‌హెచ్‌లోకి వెళ్ళాం. చూసేటప్పటికి 0.02 ఉంది. చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. ఏంటి ఇలా ఉంది అని చెప్పి, ఎందుకంటే ఇది ఈయనకొచ్చింది హైపర్ థైరాయిడ్ అని తెలిసింది. హైపర్ అంటే మనిషి సన్నబడిపోవడం అనమాట. ఈయన బాగా సన్నగా అయిపోతున్నారు. బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం. మరి దేవుడి చిత్తం ఏంటో తెలీదు. ఇంక ఇదే అనుకునేవాళ్ళం. కానీ మరి అలాగా ఆ టైంలో మరి మేము విటమిన్స్ అన్నీ తెప్పించుకున్నాం. డైట్ మార్చుకున్నాం. అవాయిడ్ చేయాల్సినవి అవాయిడ్ చేసాం. ఇన్‌క్లూడ్ చేయవలసినవి చేసుకున్నాం. అలా చేసుకున్నప్పుడు 1 మంత్‌లో 0.06 వచ్చింది. ఇంకా అదే పెద్ద టెస్ట్ మనీ అనుకోని నేను అప్పట్లో మళ్ళా టెస్ట్ మనీ షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇలా బాలేదు అని ఇలా వచ్చిందని చెప్పినప్పుడు భాను అన్న ఏమన్నారంటే 2 పదాలు వాడారన్నమాట. ఇది ఛాలెంజ్, రివర్స్ చేయాలి. ఏంటి ఇన్నాట్లికి ఆన్సర్స్ చెప్తున్న బ్రదరు ఛాలెంజ్ అన్నారేంటి అనేసి కొంచెం ఆలోచించాననమాట. అమ్మో! ఏంటి ఇది అంత ఇదా అని. అయితే అప్పటికే 0.06 అంటే రివర్స్ స్టార్ట్ అయిపోయిందని హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ నెక్స్ట్ మంత్ సరిగ్గా వాడలేదు ఈయన. అప్పుడు మళ్ళా 0.02 వచ్చింది. అయితే డయాబెటిస్ కోసం డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారంట, "థైరాయిడ్‌కి టాబ్లెట్స్ ఇచ్చాను కదా! ఎందుకు తీసుకోలేదు? నువ్వు థైరాయిడ్ వాడకపోతే గనక
మరి మీరు షుగర్ తగ్గుతున్నారంట. సరే వచ్చేటప్పుడు చిన్న బాటిల్ తెచ్చుకున్నారు. నేను అడిగాను, ఈ ఒక్క మంత్ ఫుల్గా అన్ని వాడదామండి, అన్ని వాడినాక మీకు తగ్గలేదనుకో టాబ్లెట్స్ వేసుకోండి, దయచేసి 1 మంత్ మాత్రం నా మాట వినండి అని అడిగాను. సరే అన్నారు. మొత్తం అన్నమాట. ఇంకా తెలుసు కదా, బయట ఈవెన్ వెజిటబుల్స్ కానీ చాలా చాలా నాకు అది గుర్తుండి 95% ఆపేసినట్టున్నాం. ఎందుకంటే ప్రతి దాంట్లో గ్లైఫోసేట్ అలా చూసుకునేవాళ్ళం అన్నట్టు. ఇందులో గ్లైఫోసేట్ ఉంటుందా, అయితే అవాయిడ్ చేద్దాం. అయితే అలాగా చాలా చేస్తా ఉండేవాళ్ళం. ఆఖరికి ఇంకా ఇది ఈ సిట్యుయేషన్కి వచ్చేటప్పటికి ఇంకా నెయ్యి అనగానే ఈయన నెయ్యి ఏంటి అంటా ఉండేవాళ్ళు. అలా కాదండి, కొంచెం వేసుకోండి, ఫుడ్ లో వేసుకోమనేవాళ్ళు అనమాట. కొంచెం వేసుకోండి అంటే కొంచెం వేసుకోండి. కానీ ఈ రోజునైతే నెయ్యి కావాలి, నేను మర్చిపోయినా నెయ్యి వేయలేదేంటి అని అడుగుతారు. అలాగ అన్ని మార్చేసుకున్నారన్నమాట. ఇంకా నేను ఒకటి మర్చిపోతుంటే ఆయనే అడుగుతున్నారు. అలాగా నెయ్యి బాగా అలవాటు చేసుకున్నారు. అంటే 4-5 మంత్స్ అయితే నేనైతే రెగ్యులర్ గా జూమ్ ఫాలో అయ్యానండి. అందులో చెప్పే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా విని, నేను ఇంకా ఏం మారాలి సాక్ష్యాల ద్వారా, క్వశ్చన్స్ ద్వారా నేను చాలా నేర్చుకున్నది ఆల్మోస్ట్ అలాగా చేయడం. అందుకే దేవుడు ఎంతో హెల్ప్ చేస్తారు. 1 మంత్ ఫుల్గా వాడినాక నేనేమనుకున్నా అంటే 0.02, అంటే చాలా మంది కొంచెం చదువుకు తక్కువగా ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఈయనకి 2 పైసలు ఉన్నంత ఉందన్నమాట టీఎస్హెచ్. నేను అనుకున్నాను 20 పైసలు వచ్చినా 20 పైసలు వచ్చినా చాలు అనుకున్నా. కానీ 1 మంత్ అయినాక అలాగా రిపోర్ట్ వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకొని చూసుకున్నప్పుడు 2.99, అంటే కనీసం 3 రూపీస్ అంత వచ్చిందనమాట. అంటే నిజంగా నాకు గట్టిగా ఏడ్చేసుకుని దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. ఆ తర్వాత నా హస్బెండ్ ఫోన్ చేసి చెప్పి, రూత్ పవన్ సిస్టర్ కూడా ఫోన్ చేశాను. అంటే ఆనందం, సంతోషం అసలు నేను ఎప్పుడు కూడా నాకు విన్నది ఏంటంటే, థైరాయిడ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకోవాలి దేవా, షుగర్కి వేసుకుంటున్నాం, మళ్ళా టీఎస్హెచ్, థైరాయిడ్ అని అలా మనసులో అనుకునేదాన్ని. చాలా కొంచెం బాధగా ఉండేది. కానీ షాక్ అన్నమాట. చాలా అప్పుడు ఈయనకి ఫుల్ నమ్మకం వచ్చింది. ఇంకేది చెప్తుంటే అది చేయడమే. అలా చేస్తున్నారు. దేవుడు చాలా టీఎస్హెచ్ విషయంలో చేశారు. అలాగే పాప కూడా హైపోథైరాయిడ్ ఉండేది. అంటే కొంచెం ఎక్కువ ఉండేది ఉండాల్సిన దానికంటే. తను కూడా ఇలా అన్ని చేసినప్పుడు తను కూడా నార్మల్ అయిపోయింది. విటమిన్స్ ఏం చెప్తే అవి, పలానా విటమిన్ మంచిది అంటే అలా తెచ్చేసుకునే వాళ్ళు ఫుల్గా వాడేసేవారు అనమాట. అలాగే దేవుడు టీఎస్హెచ్ నుంచి విడిపించారు. తర్వాత టీఎస్హెచ్ ఇంకా జరుగుతూ ఉన్న టైంలోనే పాప కోసం ఏదో గుడివాడ ఏదో హాస్పిటల్ బాగుంది అన్నారని, హోమియో అనేసి అన్నారని మామూలుగా ఎందుకో వెళ్ళినప్పుడు ఈయన టెస్ట్ చేయించుకుంటే అప్పుడు ఈయనకి బీపీ 147 ఎంత ఉంది. అలా ఉన్నప్పుడు అప్పుడు షాక్, బీపీ వచ్చేసింది, ఇంకా బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. కానీ ఈయన ఒప్పుకోలేదు. నాకు బీపీ ఏంటి, నాకు బీపీ అయితే నాకు కళ్ళు తిరగడం కానీ అయ్యి ఉండాలి కదా, అది ఇది అని. సరే నేను అన్నాను, అలా కాదని కావాలంటే మిషన్ కొన్నాం. మిషన్ లో కూడా 150 చూపిస్తుంది. ఆ మిషన్ కాదన్నారు. పోనీ మీరు ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ చూపించుకోండి అంటే చూపించుకున్నారంటే, కానీ నాకు చెప్పలేదు. అప్పుడు 170 దాకా ఉంది. అప్పుడు ఏం చేసామంటే మళ్ళా ఇక్కడ వింటున్నాం కదా సెషన్స్ లో, బీపీ ఉన్నప్పుడు సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అంటే అప్పుడు ఏం చేసేదానంటే, ఒక లీటర్ బాటిల్ నిండా సాల్ట్ వేసి పంపించేదాన్ని. తర్వాత మజ్జిగలో సాల్ట్, లెమన్ వాటర్ లో సాల్ట్, ఇంకా సాల్ట్ పెంచామన్నమాట. ఎంత రివర్స్ అంటే, ఇది వరకు సాల్ట్ వాడితే బీపీ వచ్చేదని అనేవాళ్ళు. కానీ దేవుడు ఇచ్చిన ఈ జ్ఞానం ద్వారా చక్కగా సాల్ట్ వాడుకోవడంతో అలాగ చూసుకున్నాక ఇప్పుడు మేము బీపీ చూసుకోవడం కూడా మర్చిపోయాం. ఎందుకంటే బీపీ ఉందన్నది కూడా మర్చిపోయాం అన్నమాట. ఈ 1 ఊరికనే చూసుకుంటే 125/81 ఉంది. అలాగే పల్స్ కూడా మర్చిపోయాం. ఏంటంటే పల్స్ కూడా ఈయనకి కోవిడ్ ఉన్న టైంలో 120 అబవ్ ఉండేది. తర్వాత ఒక టాబ్లెట్ కూడా దగ్గర పెట్టుకోమంటే అవి వేసుకోలేదు. తర్వాత నిదానంగా ఏమైందంటే ఒకటొకటి తగ్గింది. ఇంకా మేము బాను అన్న కూడా అప్పుడు అడుగుతా ఉన్నారు, 80s లోకి రావట్లేదా అని అడిగారు. లేదన్నా రావట్లేదన్నాం. తర్వాత ఇంకా ఇవన్నీ వాడుతున్నాం కదా అన్న ధీమాలో మేము ఇంకేమీ పట్టించుకోలేదు. మొన్న ఎందుకో ఆక్సిమీటర్ లో చూద్దామంటే చూస్తే 65 కనబడింది. ఇంకా అసలు మాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఊహించలేదు దీనికి 60s లో వస్తుందని. అలాంటిది దేవుడు ఆ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు. మరి బీపీ కంట్రోల్ చేశారు, టీఎస్హెచ్, థైరాయిడ్ కంట్రోల్ చేశారు. ఇంకా ఏం చేస్తామంటే ఈ మధ్యన షుగర్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని. అయితే మేము మార్చుకున్నవి ఏంటంటే, గీ మార్చుకున్నాం, సాల్ట్ మార్చుకున్నాం, ఎగ్స్ ఎక్కువ తీసుకోవడం మార్చుకున్నాం. మరి ఈ షుగర్ లో ఏంటంటే
ఈ కాన్సెప్ట్ అన్ని ఫాలో అవుతున్నాం కదా అనుకున్నాం. అయితే జాషువా మోహన్ గారి ద్వారా మేము గైడెన్స్ తీసుకుంటున్నాం ఈ మధ్యన. ఎందుకంటే అప్పుడు ఏం చెప్పారంటే, మీరు కార్బోహైడ్రేట్స్ కనుక బాడీలోకి ఎక్కువ తీసుకుంటే మీకు అది షుగర్ చూపిస్తది. మీరు ఆపేయండి. అది తగ్గిపోద్ది. అదే మెకానిజం అన్నారు. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నమాట. ఎగ్జాంపుల్స్‌తో ఏది అడిగినా సరే ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్. అది ఇంకా మా మైండ్‌లో ఉండిపోయేలాగా అలా చెప్తా ఉంటారన్నమాట. అప్పుడు అదే మొదలుపెట్టామన్నమాట. ఈయన అస్సలు ఆకలికి ఆగరు కదా! 3 పూటలు ఫుల్‌గా తినాలి. తర్వాత మధ్య మధ్యలో ఏ ఫ్రూట్స్ కనపడితే ఎప్పుడు పడితే అప్పుడు ఏంటి హాట్ తినొచ్చులని ఇంకా జంతికలు కనపడి ఇలా అయ్యే అస్తమానం తినేస్తూ ఉండేవాడు. అలా కాకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మనం వింటున్నాం కదా! అది చెప్పారు. అది స్టార్ట్ చేసాం. నేను అడుగుతా ఉండేదాన్ని, కొంచెం ఇంటర్మీడియేట్ చేయండి, చేయండి అంటే, "నేను చెయ్యను, నేను చెయ్యను" అనేవాళ్ళు. ఆఖరికి మరి దేవుడు ఇచ్చిన కృప, మరి విటమిన్స్ అన్నీ పనిచేయబట్టి నేను నైట్ స్కిప్ చేస్తాను. కొంచెం ఎర్లీగా తినేస్తాను. మధ్యలో తిననన్నారు. 2 మీల్స్‌కొచ్చారన్నమాట. 2 మీల్స్‌కి వచ్చినప్పుడు పొద్దుట, సాయంత్రం తినేవాళ్ళు. కొంచెం కొంచెం అలాగా రైస్ పెట్టేవాళ్ళు. తర్వాత ఇప్పుడెలా వచ్చారంటే మార్నింగు ఒక 4, 5 ఎగ్స్, అంటే ఎగ్స్‌లే కొంచెం అన్నం అనుకోమని అలా పెట్టి కొంచెం రైస్ నిండా నెయ్యన్నమాట. నెయ్యేసి కర్రీస్. కర్రీస్ అంటే మాక్సిమము ఎగ్స్, ఎన్వి ఈ ఇట్స్ నా నా 90% వెజిటబుల్స్ లేవు. ఇంక వండలేకపోతున్నాను నేనైతే. ఇంక మరీ ఏదైనా ఏంటి అంటే ఇంకెప్పుడైనా తప్ప నేను ఫుల్‌గా ఇంకా అలా పెడుతున్నాను. మళ్ళీ ఈవినింగ్ మరి రైస్ ఆపేసి మళ్ళీ ఓన్లీ ఎగ్స్ అన్నమాట. ఎగ్స్ 7-8 ఎగ్స్. మార్నింగ్, ఈవినింగ్ ఇలా పెట్టుకుంటూ వచ్చాం. మరి అలా చేసాం. మధ్యలో కొంచెం తగ్గాలి అంటే అవసరమైతే ఆ పూట రైస్ కూడా ఒకరోజు అలా ఆపేశారు గానీ, అయినా మళ్ళీ ఒక్క పూట అలా తింటున్నారు. ఇలా కంటిన్యూ చేయడం వలన ఈయనకి మరి ఫాస్టింగ్‌లో 99కొచ్చింది. మార్చ్ ఫస్ట్ నుంచి ఈయన టాబ్లెట్ ఆపేశారు. ఎలాగో అర్థమైపోయింది. ఎందుకంటే బాడీలో ఏమి ఎక్కువ యూరిన్‌కెళ్ళడం గానీ, లేదంటే నీరసంగా ఉండడం గానీ ఏమీ లేవనమాట. సో, అందుకని టాబ్లెట్ ఆపుదాం అని చెప్పి టాబ్లెట్ ఆపారు. టాబ్లెట్ ఆపినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. చాలా హెల్తీగున్నారు. దేవుడి దయ వల్ల ఇదివరకు ఎంత కష్టపడుతున్నారు, ఇప్పుడు కూడా అంత కష్టపడగలుగుతున్నారు. చాలా హెల్తీగా తిరుగుతున్నారు. మరి ఇంకా 99 వచ్చింది. మరి మొన్న అనుకోకుండా సాక్ష్యం చెప్పినప్పుడు కూడా మరి అన్నారు. కంప్లీట్‌గా అది నార్మల్‌కొచ్చేసింది. ఇంకొంచెం తగ్గితే బావుంటదన్నారు. మరి అంతే కాకుండా మా ఫ్యామిలీలో కూడా నేను కూడా ఇదివరకు షుగర్, బీపీలు లేవు గానీ యాక్టివ్‌గా పని చేసుకోలేకపోయేదాన్ని. ఎందుకు అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా లేదు. కానీ ఎప్పుడైతే ఈ డీవి వాడడం స్టార్ట్ చేశానో, మిగతా విటమిన్స్ అన్నీ స్టార్ట్ చేశానో, నేను చాలా పని చేసుకుంటున్నాను. చాలా చేసుకుంటున్నాను. దేవుడు నాకెంతగానో మరి మా పిల్లలు కూడా ఇంకా బాగా అలవాటు పడ్డారు. ప్రోటోకాల్ అన్నీ కూడా ఫాలో అవ్వడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. చివరిలో ఒక మాట చెప్పాలనుకున్నాను ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అలాగే నాకిక్కడ ఏమర్థమైందంటే, ఇదివరకు ఉప్పేసుకోవాలంటే మా కూరలో ఎవరు తిన్నా ఉప్పుండదు, కారం ఉండదు. ఎందుకంటే మేము చాలా హెల్తీగా మెయింటైన్ చేస్తున్నాం అని ఊహించుకునేవాళ్ళం. అలాగే ప్రతీది కూడా నెయ్యి వాడాలన్నా, అమ్మో! నెయ్యి వాడకూడదు. నెయ్యి అవాయిడ్ చేసి కొన్ని సంవత్సరాలయింది. సాల్ట్ పెరుగులో యేసుకొని అవాయిడ్ చేసి చాలా సంవత్సరాలయింది. కానీ ఇప్పుడు సాల్ట్ వాడుతున్నాం, పెరుగు వాడుతున్నాం, పాలు వాడుతున్నాం, నెయ్యి వాడుతున్నాం, ఎన్వి వాడుతున్నాం. అసల హ్యాపీగా వాడుతున్నామనమాట. అసలు రివర్స్ మొత్తం. కానీ మేము ఎంతైతే ఇలాగ వెళ్ళామో అంతలాగా మా హెల్త్ సరైందనమాట. అంటే మేమంతా దేవుడు నిజంగా ఇది గనుక పరిచయం చేయకపోతే ఇప్పుడు మా హస్బెండ్ ఒక 3-4 దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఎలా ఉండేదో, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ రాదు అని చెప్పడానికి లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో నుంచి వచ్చామనమాట. కానీ దేవుడు మాకు చేసిన మేలు కొరకు దేవుడికి ఎంతగానో వందనాలు. ప్రత్యేకంగా భాను అన్నకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. కానీ నేను ఒకసారి భాను అన్న గురించి ఆలోచించినప్పుడు చాలా కళ్ళలో నీళ్లు తిరుగుతాయనమాట. ఎ ఏంటంటే ఆహ్, ఏంటి అసలు ఒకళ్ళ గురించి పక్కనోళ్ళ గురించి టైమ్ స్పెండ్ చేయడానికి అంత ఇష్టపడని ఈ రోజుల్లో, ఒక పక్కన పిల్లల్ని, ఆ పక్కన బిజినెస్‌ని, వైఫ్‌ని వీళ్ళందరికి ఇవ్వాల్సిన టైంని ఇంతమందికి ఎంత పేషెన్స్‌గా అనిపిస్తది. పోనీ ఒక్కొక్కళ్ళకి ఒక డబ్బులు తీసుకోవచ్చు కదా! అప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! అనిపిచ్చిద్దనమాట. కానీ అది కరెక్ట్ కాదు గానీ అంత బాధేస్తా ఉంటదనమాట. ఇంత టైం ఎవరు స్పెండ్ చేస్తారు? నిజంగా అన్న మీకు తప్పకుండా దేవుడు ఎటర్నల్‌గా గిఫ్ట్ ఇస్తారని మేమందరం నమ్ముచున్నాం.
థ్యాంక్ యూ సో మచ్. మరి ఈయనకైతే ఇది వరకు చెమట పట్టేది కాదు, ఇప్పుడైతే చాలా బాగా చెమట పడుతుంది. థ్యాంక్ యూ సిఆర్టీ, మీరు అందరూ వాలంటీర్స్ అందరికి కూడా మేము చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే మీ టైం మా అందరి కోసం చాలా వెచ్చిస్తున్నారు. ఇది కేవలం దేవుడు పెట్టిన ప్రేమ తప్ప, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల నా శిష్యులు అవుతారు అని బైబిల్ చెప్తుంది. అది కేవలం ఆ ప్రేమని మీరు చూపించి యేసుప్రభుకి శిష్యులుగా కనపడుతున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మీకు ఎంతగానో మేము రుణస్థులు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చక్కని టెస్టిమనీ. చాలా మెయిన్ ఇష్యూస్ ని అడ్రస్ చేశారు సాల్ట్ విషయం. సో నేను ఒకసారి అందరినీ మ్యూట్ చేసుకునే ఆప్షన్ తీసేస్తాను. ఒక్క నిమిషం. ఓకే, యా. సో మెయిన్ గా టెస్టిమనీలో కూడా మనం గమనించినట్లయితే బీపీ ఉంటే ఇంకా సాల్ట్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడం, తర్వాత షుగర్ అంటే అటాక్ అయితే నెయ్యి అవాయిడ్ చేయాలి, నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. సో ఇక్కడేమో మరి మనం రివర్స్ లో చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద బిహైండ్ అండర్స్టాండింగ్, దాని వెనకాల మెయిన్ అసలు ఏంటి అనేది ఈ సెషన్ లో మనం కంటిన్యూస్ లో వింటాం. సో నెక్స్ట్ టెస్ట్ మనం విందాం. బట్ బిఫోర్ దట్ బాను అన్న, మీరేమన్నా యాడ్ చేస్తారన్నా? లేదు, నేను మొత్తం దాంట్లోనే టాక్ లోనే చెప్తాను నేను. అంటే ఒక పని చేద్దాం. ఇదేంటంటే ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ లాంగ్ ఈ టాపిక్ కాబట్టి ఈ అంటే ఇంట్రొడక్షన్ ఈసారి ఇచ్చి నెక్స్ట్ వీక్ లో కంక్లూడ్ చేస్తాను. బట్ విల్ కవర్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ దిస్ టైమ్. సో ఓకే అన్న, యా. సో నెక్స్ట్ టెస్ట్ మనీ మనం విందాం. సో సిస్టర్ భార్గవి అన్నారు, సో యుఎస్ నుంచి కనెక్ట్ అయ్యి మనతో. భార్గవి విల్ టేక్ అ లిటిల్ లాంగర్, బట్ దిస్ ఈస్ అ వెరీ కంపెలింగ్ టెస్ట్ మనీ. తను చాలా ఇమేజెస్ కూడా వాళ్ళ పిల్లలవి, తన ఇమేజెస్ కూడా, తన పిక్చర్స్ కూడా చూపించి చెప్తుంటాను. అమ్మా చెప్పమ్మా భార్గవి. ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. నా పేరు భార్గవి. ఫస్ట్ మా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, దేవుడు వాటి నుండి ఎట్లా విడుదల అనుగ్రహించారు, బాణన్నని మా జీవితంలో ఎలా వాడుతూ వచ్చారో నేను ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ నేను ఒక్క వాక్యం చదివి ముందుకు వెళ్తాను. ప్రాబ్స్ సామెతలు 2:1-6 వరకు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల, జ్ఞానముకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ మా పాప గురించి, మా బాబు గురించి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి, నేను ఎలాగా నా హెల్త్ ఇష్యూస్ ఎట్లా వి ఓవర్కమ్ ఐ వాంటెడ్ టు షేర్ టుడే. సో అసలు ఫస్ట్ 2006 లో నాకు మ్యారేజ్ అవడం ద్వారా నేను యుఎస్ మూవ్ అయ్యాను. యుఎస్ మూవ్ అయిన తర్వాత దేవుడు 6 years తర్వాత ప్రభు నా గర్భంలో తెరిచి నాకు ఒక అందమైన బిడ్డనిచ్చారు. అయితే ఆ పాప 4.5 kgs 21 inches లాంగ్ పుట్టింది, హెల్దీ బేబీ. సో నేను ఆ పాపని ఏంటంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ చేసి 3 years వరకు ఇంకా అసలు ఏమి, చాలా జాగ్రత్తగా ఆర్గానిక్ ఫుడ్, దాని తర్వాత లేబుల్స్ చూసుకొని కొనుక్కోవడం, చాలా జాగ్రత్తగా పెంచుతూ వచ్చాను. అయితే 3 years అప్పుడు ఏమైందంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ షాట్ వేయడానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ పాపకి వ్యాక్సిన్ వేసిన 1 month ఏం కాలేదు. 1 month తర్వాత మేము ఒక స్టోర్ నుంచి బ్యాక్ ఇంటికి వస్తున్నాం అనమాట. ఇంటికి వస్తున్నప్పుడు నైట్ 7:30 అయింది, డిన్నర్ కి లేట్ అవుతుందని చెప్పేసి నేను కొన్ని నట్స్ ఇచ్చాను ఆ పాపకి. నట్స్ ఇచ్చినప్పుడు తను తింటూ ఏడుస్తూ వచ్చింది. ఏమైంది నాన్న, ఏమైంది అని అంటే, సో తను కళ్ళంతా వాసిపోతున్నట్టు తుమ్మేస్తూ ఉంది. ఒక గంటలో ఒక 1/2 an hour లో ఒక 30
30 స్నీజెస్ టు 40 స్నీజెస్ తుమ్మింది. సో ఎందుకు తుమ్ముతుందో నాకు అర్థం కాలేదు. ఇంటికి రాగానే ఇంకా 5 మినిట్స్ లో వచ్చేస్తున్నాం ఇంటికి. రాగానే చూస్తే మా పాప ఫేస్ మొత్తం స్వెల్ అయిపోయింది. బాగా స్వెల్ అయిపోయి కళ్ళంతా ఇట్లా ఉబ్బిపోయి అండ్ ఫేస్ కూడా ఇట్లా రెడ్ గా అయిపోయిందనమాట. బాగా ఫేర్ ఉండేసరికి ఇక్కడ అంతా చీక్స్ బ్రౌన్ రెడ్ గా అయిపోయి కళ్ళంతా వాపు వచ్చేసింది. వాపు వచ్చేసిన తర్వాత నేను ఏమైంది నాన్న అని అంటే ఇట్స్ ఇచ్చి అంటుంది. సరే డాక్టర్ ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఆయన అన్నాడు, మీరు మీ పాపను అర్జెంట్ గా ERకి తీసుకెళ్తే ఆమె ఎయిర్వే బ్లాక్ అయిపోతుంది. ఎయిర్వే బ్లాక్ అయిపోతే మళ్ళీ అక్కడ కొయ్యాల్సి వస్తుంది. సో అర్జెంట్ గా ఇమీడియట్ గా మినిట్స్ లో తీసుకెళ్ళిపోండి, లేకపోతే మీ పాప మీ చేతిలోనే ఏమైనా అయిపోవచ్చు అని చెప్పి. సో ఇమీడియట్ గా ERకి తీసుకెళ్ళాం. ERకి తీసుకెళ్తే వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ చేసి ఇది జస్ట్ నట్స్ వల్ల వచ్చింది అని అన్నారు. కానీ నాకు హృదయంలో చాలా సందేహం ఉండింది అనమాట. ఏంటి ఇది నట్స్ వల్ల వచ్చిందంటే ఇన్ని రోజులు నట్స్ పెట్టా కదా ఈ 3 సంవత్సరాలు, ఇప్పుడు సడన్ గా నట్స్ వల్ల ఎందుకు వస్తుంది అని చెప్పేసి నా హృదయంలో అది దాచుకున్నాను. సో ఐ వాంటెడ్, దేవా నేను ఇప్పుడు మీకు వర్ష చదివిన జ్ఞానం గురించి కదా, దేవా నాకు ఈ విషయంలో జ్ఞానం కావాలి, మీరు నాకు సహాయం దయచేయండి అని చాలా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అట్లా ఆ పాపని ఇంటికి తెచ్చాను. కానీ వచ్చిన తర్వాత తనకి ఎప్పుడు స్నీజ్ చేయండి, ఎప్పుడు చూసినా స్నీజింగ్, ఏది ముట్టుకున్నా స్నీజ్ చేస్తుంది, ఏది పట్టుకున్నా ఒకలాగా దురద వచ్చేస్తుంది, ర్యాష్ వచ్చేస్తుంది. సో డాక్టర్ అనింది, నువ్వు ఎలర్జీ టెస్ట్ తీసుకెళ్ళు, ఎలర్జీ టెస్ట్ కి తీసుకెళ్తే దెన్ యూ విల్ కమ్ టు నో ఏది పడుతుందో ఏది పడట్లేదు అని చెప్పేసి. సరే ఎలర్జీ టెస్ట్ కి తీసుకెళ్ళాను. టెస్ట్ కి తీసుకెళ్ళినప్పుడు డస్ట్ ఎలర్జీ, రకరకాల ఎలర్జీస్, ఒక 4 months ఆఫ్ స్పాన్ లో ఎన్ని ఎలర్జీస్ డెవలప్ అవ్వాలో అన్ని ఎలర్జీస్ డెవలప్ అయిపోయినాయి. ప్యానెల్ అంతా చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది నాకు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి నా హృదయంలో అలా పెట్టుకుంటూ వచ్చాను. పెట్టుకున్న తర్వాత పాపకి విత్ ఇన్ 6 months తర్వాత మా లైఫే అప్సైడ్ డౌన్ అయిపోయింది. ఎప్పుడు మా పాపకి ఫీవర్ రావడం, లేకపోతే జలుబు చేయడం, హాస్పిటలైజ్ అవ్వడం ఏనాడు లేదు. బిఫోర్ వ్యాక్సిన్ షీ వాజ్ నెవర్ సిక్. అండ్ మేము ఎప్పుడు బయట తిండాలు ఇవి తిండాలు ఉండేవి కాదు. సో మా పాప సిక్ అవుతుందని నేను ఏం చేసేదాన్ని అంటే, ఇంకా మంచి ఫుడ్ వెజిటేరియన్, మేము నాన్ వెజ్ తినేది కాదు ఎక్కువ. సో దానిలో మంచి వెజిటేరియన్ ఫుడ్, అన్ని ఆర్గానిక్, అన్ని లేబుల్స్ చూసుకొని, అంటే నేను ఎందుకు పలుమార్లు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. అన్ని చాలా జాగ్రత్తగా నెయ్యి వేసి పెట్టేదాన్ని. ప్రోటీన్ ఏం తినేది కాదు. సో మహా అంటే ఒక స్మాల్ చికెన్ పీస్ తినేదేమో, ఎగ్ 2 ఒక ఆమ్లెట్ ఒకటి పెట్టేదాన్ని, ఒక ఎగ్ 2 eggs, దట్స్ ఆల్. ఇంకా దానికంటే ఎక్కువ తింటే తనకి వేడి చేసేసారు. సో అట్లా పెద్ద ప్రోటీన్ ఇంటేక్ ఏమి ఉండేది కాదు. కాకపోతే మనకి ఇండియన్ మదర్స్ గా ఏమనుకుంటాం, వీఆర్ గివింగ్ దమ్ బెస్ట్ ఫుడ్, ఇడ్లీ, దోశ ఇవన్నీ చాలా ప్రాణం అనమాట. సో అట్లాగా డేస్ గడుస్తూ ఉన్నప్పుడు, ఈ డేస్ గడిసే కొద్దీ మా పాప పరిస్థితి క్షీణిస్తూ అసలు చాలా డౌన్ అయిపోతూ వచ్చింది. హెల్త్ అంతా రివర్స్ అయిపోతూ వచ్చింది. నేను ఊహించలేదు. అంటే ఇంకా చెప్పడానికి ఎట్లా ఉందంటే, ఫస్ట్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేశారు. యాంటీబయాటిక్స్ ఎప్పుడు చూసినా ఇయర్ ఇన్ఫెక్షన్, ఎప్పుడు చూసినా స్టఫీ నోస్, ఎప్పుడు చూసినా థ్రోట్ ఇన్ఫెక్షన్. సో కొన్ని సార్లు 28 days ఆఫ్ ఇన్ ఏ మంత్, 30 days ఉంటే 28 days కూడా మేము అమాక్సిసిలిన్ మీద డాక్టర్ ఉంచిన రోజులు ఉన్నాయి. నాకు అర్థమయ్యేది కాదు. ప్రభువు కాళ్ళు పట్టుకొని, దేవా దీనిలో ఏం చూడాలో నాకు సహాయం దయచేయి, నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఈ కంట్రీలో నాకు అర్థం కావట్లేదు ఈ సిస్టమ్స్ అంతా, నాకు సహాయం దయచేయి అని ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. అయితే అట్లా జరుగుతున్నప్పుడు ఇంకా ఒక 1 year అయిపోయింది. అయిపోయినప్పుడు వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టెరాయిడ్కి వెళ్ళారు. యాంటీబయాటిక్స్ అయిపోయినాయి, నెక్స్ట్ స్టెరాయిడ్కి వెళ్ళిపోయారు. షీ వాజ్ ఓన్లీ జస్ట్ 4 years old ఐమ్ టాకింగ్ అబౌట్. సో తను 5th year వచ్చేసరికి ఇంకా అనింది, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటే, అంటే తను 6 years వచ్చేసరికి కూడా ఇలాగే ఉంటే నువ్వు గ్యారంటీ ట్యూబ్స్ వేయాల్సి వస్తుంది పాపకి. సో ఈ ఇట్లా ట్యూబ్స్ వేసేసరికి వాళ్ళు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంటికి వచ్చి నేను బాగా ఏడ్చాను, నాకు దిక్కెవరు లేరు ప్రభు, నువ్వే దిక్కు, నాకు సహాయం దయచేయి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు కొంత లోపల ప్రశ్నలు వచ్చినాయి. నాకు మ్యారేజ్ అయిన 6 years కి పిల్లలు పుట్టారు, 11 years కి ఒకళ్ళు పుట్టారు. అయితే నాకు మ్యారేజ్ అయినప్పుడు ఎక్టోపిక్, మ్యారేజ్ అయిన 2 years కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు కూడా దాని ముందు నాకు ఇమిగ్రేషన్ వల్ల చాలా వ్యాక్సిన్స్ వేశారు. వ్యాక్సిన్స్ వేసిన తర్వాత విత్ ఇన్
3 months లో నా బాడీ 6 months లో నా బాడీ చాలా కన్ఫ్యూజన్ కి గురయ్యి ఆ కన్ఫ్యూజన్ లోనే నేను ప్రెగ్నెన్సీ వచ్చింది. దాని తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. దాని తర్వాత నాకు ట్యూబ్ తీసేయాల్సి వచ్చింది. డాక్టర్స్ డిక్లేర్ చేశారు నీకు పిల్లలు పుట్టరు, నీకు న్యాచురల్ గా అవకాశం లేదు, నువ్వు ఐవీఎఫ్ అయినా కానీ ఏదైనా చేయించుకోవాలని. సో అట్లా నాకు అప్పుడు కూడా వ్యాక్సిన్స్ వేయడం ద్వారా నాకు చాలా డౌట్ ఉండింది, కానీ నా మనసులోనే ఉంచుకున్నాను అది. సో ఈ పాప ఇట్లా అవుతూ ఉన్న కొద్దీ నాకు కొంచెం అనిపిస్తా ఉండింది, ఓ దేర్ ఈస్ సంథింగ్ వ్యాక్సిన్ ఇంజరీ హ్యాపెన్ ఇన్ హర్ లైఫ్ అని చెప్పేసి. సో అన్ని డిలీట్ చేయడం, అడిషన్లు చేయడం చేస్తూ వచ్చాను ఫుడ్ లో. కానీ ఎంత చేసినా గానీ పాప సింగులర్ మీద పెట్టారు, సింగులర్ మీద తర్వాత క్యూఆర్ మీద పెట్టారు, క్యూఆర్ మీద తర్వాత జెరిటాక్ కూడా యాడ్ చేశారు. జెరిటాక్ తో పాటు నెబులైజేషన్ విత్ స్టెరాయిడ్ నెబులైజేషన్ యాడ్ చేశారు. సో ఎన్ని స్టెరాయిడ్ల మీద ఉందంటే ఇంకా నేను చెప్పిన మెడిసిన్స్ అన్నిట్లో అంత స్టెరాయిడ్ యాంటీబయాటిక్స్ మీద ఉంది. కానీ ఏదన్నా పని చేస్తుందా అంటే ఒక 15 days బాగుంటది, మళ్ళీ 15 days సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆమెకి చెప్పడం, మళ్ళీ సేమ్ ఏదైనా మెడిసిన్ తెచ్చుకోవడం. ఇట్లా ఉన్నప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ స్ట్రెస్ అంతట్లో వెళుతూ ఉండగా నేను పెద్ద కేర్ చేయలేదన్నమాట. నా ఒంటి గురించి నేను పెద్ద కేర్ చేయలేదు. సో మామూలుగా ఇంకా పిల్లలు బాగున్నప్పుడు ఏమనుకుంటాం, యూజువల్గా అన్నం పప్పు తినేస్తే ఈజీ కాబట్టి అట్లా తినేస్తూ వచ్చినప్పుడు నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు బాబు. సో 7th month కి నాకు ఎంత ఉందంటే షుగర్ 250 ఉండింది. సో నేను డాక్టర్ చెప్పాను టెస్ట్ తప్పై ఉంటది, మళ్ళీ చేద్దాం అని అడిగాను. అనేది టెస్టులు తప్పు రావు, నువ్వు ఫాస్టింగ్ చేసింది, నేను మళ్ళీ టెస్ట్ ఆర్డర్ ఇవ్వను అని. దాని ముందు ఏమైందంటే నాకు బాగా నిద్ర వస్తా ఉండింది. యాక్చువల్గా ఇది 7th month కంప్లీట్ అయ్యాక చేస్తారు. నేను 6th month లోనే అడిగాను, ఎందుకంటే నాకు బాగా నిద్ర వస్తుంది, ఎప్పుడు చూసినా నిద్రపోవాలనిపిస్తుంది. సో దట్ వాస్ ద రీజన్ ఐ వెంట్ అండ్ ఐ ఆస్క్డ్ హర్, నాకు కొంచెం టెస్ట్ తొందరగా చేయరా అంటే, సరే తను కనికరించి తొందరగా చేసేసరికి నాకు షుగర్ 250 ఉంది. నీకు నిద్ర ఎందుకు వస్తుంది, ఊరికే ఎందుకు ఇదవుతున్నావు అంటే, నేను పని చేసుకోలేకపోతున్నాను అని తనకి చెప్తే, సరే టెస్ట్ చేసిన తర్వాత 250 ఉండేసరికి నేను అడిగాను ఆమెని, నువ్వు నాకు ఒక 10 days టైం ఇవ్వు అంటే, నేను 10 days కాదు 1 day కూడా నీకు టైం ఇవ్వను, యూ హ్యావ్ టు బి ఆన్ ద మెడిసిన్ అని. యూ హ్యావ్ టు బి ఆన్ ద మెడిసిన్ అంటే దేవుడు ఎలా కనికరించారంటే, తన నుండి కేసు నాకు వేరే డాక్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఎవరైతే డాక్టర్ దగ్గరికి ఇంకోళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ అయిందో ఆ డాక్టర్ నాకు పర్మిషన్ ఇచ్చారు, ఓకే 10 days ఇస్తాను, నీకు 93 వచ్చినా నేను మెడిసిన్ మీద పెడతాను, 93 కంటే బిలో ఉంటే ఐ విల్ చెక్ ఎట్ దట్ టైం. బట్ ఆయన ఛాలెంజ్ చేశారు, కానీ ప్రభు వాగ్దానం ఇచ్చారు కదా జ్ఞానం ఇస్తానని. సో ఆయన దగ్గరికి వెళ్ళా, ప్రభు దగ్గర, దేవా నాకు సహాయం దయచేయండి అంటే, ఒక మంచి హాలిస్టిక్ న్యూట్రిషన్ దగ్గరికి ప్రభు నన్ను గైడ్ చేశారు. చేయడం ద్వారా నేను అక్కడ నేర్చుకుంది ఏంటంటే, ఎవ్రీ మీల్ కి ప్రోటీన్ తినాలి, కార్బ్ చాలా తగ్గించాలి, అంతా చెప్పారు. ఆమె హై ప్రోటీన్ చెప్పారు, లో కార్బ్ చెప్పారు, బట్ ఫ్యాట్ వాజ్ మిస్సింగ్. సో అట్లా నేను తిన్నాను. తర్వాత బాబు 41st week పుట్టాడు. వాళ్ళు లంగ్స్ ఛాలెంజ్ చేశారు, ఫుల్ లంగ్స్ మెచ్యూర్ అవ్వని. ఆ 10 days తర్వాత నా షుగర్ ఎంత ఉండింది తెలుసా, జస్ట్ 89 ఉండింది. 250 నుంచి 89 కి వచ్చేసింది. సో అలా బాబు పుట్టేశాడు. పుట్టిన తర్వాత ఈ పాపకి ఇంకా సిక్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. పాప వల్ల బాబుకు రావడం కూడా స్టార్ట్ అయింది. సో వన్ ఫైన్ డే ఇంకా న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఇద్దరికి చిల్స్ వచ్చేసింది అనమాట. ఎస్పెషల్లీ పాపకి బాగా చిల్స్ వచ్చేసింది. వచ్చేసరికి మా నేబర్ అనింది, భార్గవి నాకు సియాటిక్ పెయిన్ రావడం వల్ల నేను కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, నీ ఒపీనియన్ ఏంటి అంటే, అప్పటికి నేను క్రిస్టియన్ బ్లాగ్స్ బాగా ఫాలో అవుతాను. సో వాళ్ళు బాగా కైరోప్రాక్టర్ గురించి నాకు నాలెడ్జ్ ఉంది, వాళ్ళ బ్లాగ్స్ చదవడం ద్వారా. కైరోప్రాక్టర్ అంటే ఎవరంటే, నర్వస్ సిస్టమ్ గురించి చాలా బాగా చదివి ఇన్ డీటెయిల్ గా చదువుతారు. నాట్ మీలోనే ఇంకా నర్వస్ సిస్టమ్ గురించి చాలా డీటెయిల్ గా చదువుతారు. చదవడం ద్వారా వాళ్ళకి ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది బాగా తెలుస్తుంది అనమాట. సో నేను ప్రేయర్ చేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఏమనిందంటే, ఆమె నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను నా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాక, నేను వ్యాక్సిన్ గురించి అసలు తను ఏం చెప్తుందో అన్నట్లుగా నేను వ్యాక్సిన్ గురించి జరిగింది చెప్పలేదు, మిగతా ఇట్లా డెవలప్ అయినాయి అని చెప్పాను. సో తను అడిగింది, నువ్వేమన్నా 3rd year లో ఇట్లా వ్యాక్సిన్ ఇచ్చారా అని అనింది. ఎస్ దే గివన్, యా ద వాట్ ఈస్ వ్యాక్సిన్ అనేది తను నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అప్పుడు నాకు
ఆమె దగ్గరికి వెళ్ళాక నాలో ఉన్న సందేహం, నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు అయి ఉంటది అని చెప్పేసి నేను అప్పుడు ఇమిగ్రేషన్ కి వ్యాక్సిన్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా అయ్యిందని కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ప్రభు ఒక మాట అప్పుడు ఆమె డాక్టర్ చెప్పిన తర్వాత నాకు ఒక వాగ్దానం ఇచ్చారన్నమాట. పుట్టించువాడునైన నేను నీ గర్భమును మోసేదనా నీ దేవుడైన యెహోవా అడుగుచున్నాడు. అంటే నాకు అప్పుడు ఏమర్థమైందంటే ఆ మూమెంట్ లో ప్రభు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మనం దేవుడు అనుమతించాడు ప్రతిదీ అనుకోవడం కాదు. అసలు మన సైడ్ నుంచి దేవుడు గర్భం మూయను అని అన్నప్పుడు మన సైడ్ నుంచి ఏముంది కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక సందేహంతో అట్లా ప్రభుని జ్ఞానం అడుగుతూ వచ్చాను. అట్లా ఆమె నాకు డాట్స్ కనెక్ట్ చేసి చెప్పారు. దాని లోపల ఒక మిస్టేక్ ఏమైపోయిందంటే మాకు ఇమిగ్రేషన్ బట్టి నేను మళ్ళీ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకొని ఇంకో రౌండ్ తీసుకోవాల్సి వచ్చింది ఆమెను కలిసే లోపల. సో అట్లా మా పాప గురించి తను ఎక్స్‌ప్లెయిన్ చేసి నాకు ఆమె దగ్గరికెళ్ళిన తర్వాత నాకు వైటమిన్ డి అన్న చెప్పినట్లు కాదు కొద్దిగా తెలుసు. వైటమిన్ డి రోలు, దాని తర్వాత బ్రాత్ రోలు, ఆమె 6 ఔన్సెస్ చాలా తక్కువ పోర్షన్స్ చెప్పింది. సో అట్లా నేను ఏయడం ద్వారా పిల్లలు ఇంక సిక్ అవ్వడం మానేశారు. సిక్ అవ్వకుండా జలుబు, ఆస్త్మా మానేసింది. డైరీ తీపిచ్చేసింది తను. సో అట్లా కొన్ని తీపిచ్చేసిన తర్వాత పిల్లలు సెట్ అయ్యారు. కానీ తర్వాత 4 మంత్స్‌కి ఏమైందంటే మా పాపకి నెత్తిలో చాలా పుళ్ళొచ్చేసినాయి. బాగా డాండ్రఫ్ వచ్చేసింది. డాండ్రఫ్ వచ్చేసి పుళ్ళొచ్చేసి ఆ పుళ్ళని పాపం ఇట్లా గోకుతుంటే బ్లడ్ వచ్చేస్తుంది. సో 1, 2 కాదు. ఒక 50, 60 వచ్చేసినాయి అన్నమాట. సో దాన్ని కూడా ఫిక్స్ చేసిందామె. ఏమనిందంటే ఒమేగా 3 లేదు కాబట్టి దాని తర్వాత ఒక ఆయిల్ ఇచ్చింది టాపికల్‌గా. ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ అది రాసిన తర్వాత అది క్లియర్ అయిపోయింది. అది క్లియర్ అయిన తర్వాత ఏమైందంటే నా విషయంలో ఇది 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 ఇలా పెట్టుకుంటే నా విషయంలో ఏమైందంటే నాకు వ్యాక్సిన్స్ తీసుకున్నాను కదా! మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే నాకు నాడ్యూల్ వచ్చింది. పెద్ద థైరాయిడ్ నాడ్యూల్ వచ్చింది. థైరాయిడ్ మీద నాడ్యూల్ వచ్చింది. సో దాన్నేమన్నారంటే డాక్టరు నీకు 75% తీసేస్తే గాని ఆ నాడ్యూల్ కుదరదు. లేకపోతే నీకు గ్యారంటీ క్యాన్సర్ అయిపోతదని చెప్పాడు. మేము ఓన్లీ ఒక వర్డ్ ఇన్నామనమాట. క్యాన్సర్ అనే వర్డ్ ఇనేసి దాన్ని ఇంకా రివర్స్ చేసుకోవచ్చు అనే జ్ఞానం లేక ఆపరేషన్‌కెళ్ళిపోయి అది వెంటనే తీయించేసుకున్నాం. తీయించేసుకున్న తర్వాత నాకేంటంటే చాలా ఆపరేషన్ థియేటర్ నుంచి వస్తూనే నాకు చాలా యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత దానికి తర్వాత మా పాపకి చెప్పాను కదా! ఆస్త్మా, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ తర్వాత హెయిర్ డాండ్రఫ్ అవి ఈ 3 సెట్ అయ్యాయి. నాకు థైరాయిడ్ ఆపరేషన్ తర్వాత తనకేమైందంటే ఐసైట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఐసైట్ ప్రాబ్లమ్ వచ్చాక మళ్ళీ ఆమె దగ్గరికెళ్ళి మాట్లాడితే తను ఒక ఇది హాలిస్టిక్ ఆప్థమాలజిస్ట్ చెప్పింది. సో అక్కడ సైట్ పెరగకుండా థెరపీ చేయించారు. థెరపీ చేయించడం ద్వారా తనకు కొంచెం సెట్ అయింది. సో పెరిఫెరల్‌గా ఏంటంటే అన్ని ఇట్లా ఒక్కొక్కటి వస్తాం దానికి డీల్ చేయడం ఇలా సరిపోతుంది గానీ బట్ మెయిన్ రూట్ కాజ్‌కి నేను ఎప్పుడూ వెళ్ళలేకపోయాను. సో ఇట్లా లైఫ్ సాగుతున్నప్పుడు 2020 వచ్చింది. 2020 రాంగానే చైనాలో కోవిడ్ వస్తే ఇక్కడ నాకు ఆపరేషన్ అయింది కదా! ఇంకా యాంగ్జైటీ వచ్చేసింది. యాంగ్జైటీ ఎంత వరకు వచ్చిందంటే నాకు పిల్లలు పుట్టున్నా భయపడలేదు. నాకు పిల్లలకి ఇంత జరుగుతున్నా దేవుడు సహాయం చేస్తారని భయపడలేదు. దేనికి భయపడకపోయినా ఎక్కడో చైనాలో కోవిడ్ వస్తే డాక్టర్ ఆఫీస్‌కి పరిగెత్తి ఎళ్లి నేనెప్పుడు డాక్టర్స్ ఇవన్నీ మెడిసిన్స్ అంటే రెస్పెక్ట్ లేదని కాదు. ఎక్కువ నా లైఫ్‌లో జరిగిన దాన్ని బట్టి నాకు ఒక ఐవీ బ్రూఫిన్ ద్వారా కంప్లీట్ నేను మనిషి స్వెల్లింగ్ వచ్చేసాను. నాకు మొత్తం బాయిల్స్ వచ్చేసినాయి. నేను బ్రతకలేని సిట్యుయేషన్‌కెళ్ళిపోయాను. కానీ ప్రభు తన మహాకృపలో నన్ను తిరిగి మళ్ళీ జీవం పోసి నన్ను లేపారు. సో అందుకని నాకు మెడిసిన్స్ ఏవన్నా నాకు చాలా భయం. సో దాన్ని బట్టి నేను అట్లాంటి దాన్ని నాకు అక్కడ చైనాలో కోవిడ్ వచ్చేసరికి ఇక్కడ పరిగెత్తుకొనెళ్ళి ఆమెను అడిగాను. నాకు చైనాలో కోవిడ్ వచ్చింది. ఇదే చెప్తున్నాను. మీరు బిలీవ్ చేసినా చేయలేకపోయినా చైనాలో కోవిడ్ వచ్చింది. నాకు లేనిపోయినవన్నీ నాకే వచ్చినాయి. సో ఐ వాంట్ ఎ మెడిసిన్ అని అంటున్నాననమాట. ఐ వాంట్ ఎ మెడిసిన్ అంటే వాట్ ఫర్ అంటున్నాను. అంటే నో ఐ యామ్ ఫీలింగ్ యాంగ్షియస్. ఐ వాంట్ ఎ మెడిసిన్ అని అడుగుతున్నాను. సో ఆమె చాలా జాలిపడింది అని దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మెడిసిన్ నీకు అంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు చేసిన డిజైన్‌ని మనం
మనం దాన్ని అన్‌డిజైన్ చేయాలన్నా, దాన్ని మనం కలిపినా దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డేంజర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ నౌ. సో, ఆమెకి చెప్పిన తర్వాత ఆమె ఏమనిందంటే, "సరే ఇది నీకొక యాంగ్జైటీ మెడిసిన్ ఇస్తున్నాను. దీన్ని నువ్వు హాఫ్ ఏసుకో సరిపోద్దనింది." హాఫ్ ఏసుకోవడానికి నా మనసు ఒప్పక 1/4 ఏసుకున్నాను. ఏసుకున్న నెక్స్ట్ డే ఐ డోంట్ నో, నేనసలు లెగలేకపోతున్నాను. నేనేం చేస్తున్నానో తెలియట్లేదు. కనీసం నిద్ర కూడా పోలేదు. కళ్ళు తెరిసి అలా కూర్చొనున్నాను. కూర్చున్న తర్వాత మా హస్బెండ్ నా పరిస్థితి అంతా చూసి, "నీకిలా కాదు, యూ నీడ్ ఎ ప్రేయర్ సపోర్ట్." నేను ఇలా చూడలేదు. ఇన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్‌లో నేను చూడలేదు ఇలాగా. ఓకే అని చెప్పేసి మా అక్కకి మా అక్కకి దాని తర్వాత మా అక్క సేవకురాలు. సో, దేవుని సేవకురాలు, తనతో ప్రార్థన చేయించుకుని అలాగా నైట్ ఇంకొక సేవకుడు డాక్టర్ కేకే గారు ఉన్నారు. వాళ్ళతో కూడా ప్రార్థన చేయించుకొని అలా బలపడుతూ వచ్చాను. ఆ 10 డేస్‌లో నేను ఆహ్, మొత్తం ఆహ్, మొత్తము మానేశాను మెడిసిన్. దేవుడే బలపరుస్తూ వచ్చారు. కాపోతే ఐ కంటిన్యూయస్‌లీ ఆస్క్డ్ ఫర్ డెలివరెన్స్. దేవా, నీ జ్ఞానంతో నాకు సహాయం దయచేయని నేను మార్చ్ 8 డాక్టర్ దగ్గరికెళ్తే ఇక్కడ లాక్‌డౌన్ వచ్చింది. మార్చ్ 18కి ఆహ్, అరుణక్కకి ఇది వచ్చింది. ఏంటి, కోవిడ్ వచ్చింది. అరుణక్క కోవిడ్ రావడం ద్వారా అక్క 28 మార్చ్ 29 టెస్ట్ మనీ షేర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో, టెస్ట్ మనీ చెప్పినప్పుడు అక్కేమన్నారంటే, మా బ్రదర్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన చెప్పడం ద్వారానే నేను ఇది డెలివర్ అయ్యాను. మా బ్రదర్ మాకు చాలా హెల్ప్ చేశారు అనంటే, నాకు ఆ మాట చాలా పట్టుకుంది. నా హృదయాన్ని పట్టుకుంది. బ్రదర్ హెల్ప్ చేశారు అనంటే ఏంటబ్బా అని చెప్పేసి మాకు తెలిసిన కామన్ ఫ్రెండ్ ఒక ఆవిడుంటే ఆమెని అడిగాను, "అరుణక్క నంబర్ ఇస్తారా? నేను మాట్లాడాలని." సో, నాకు భయమేసినట్లు నాకేమనిపించింది, నా చర్చ్ వాళ్ళందరికి కూడా భయమేస్తది కాబట్టి అక్క ఎలా బ్రతికారు, ఎలా తప్పించుకున్నారు, ఎలా సహాయం చేశారు ప్రభు అని నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, మా చర్చ్‌లో ఇండియా హోరేబ్ చర్చ్‌లో టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలని నేను అడిగినప్పుడు అక్క షేర్ చేసుకున్నారు. మళ్ళీ అక్క షేరింగ్‌లో కూడా సేమ్ చెప్పారు. మా బ్రదర్ హెల్ప్ చేశారు కాబట్టి D3 గురించి నేను ఓవర్‌కమ్ అయ్యాను అని. ఆ మాట మళ్ళీ నన్ను పట్టుకొని, "ఎవరక్క మీ బ్రదర్ ఎవరు? ఏంటి?" అని అడిగితే, మా బ్రదరు ఇక్కడే ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళని. "నువ్వు మాట్లాడతావా? నువ్వు కలుస్తావా?" ఏంటంటే, "అక్క లేదక్క, మా చర్చ్ వాళ్ళకి కూడా చెప్తే బావుంటది" అని అనుంది. D3 గురించి. అట్ ద సేమ్ టైమ్ నాకు బ్యాక్‌గ్రౌండ్ ఏమర్థమైందంటే, ఇక్కడ మా కైరో ప్రాక్టర్ ఏం చెప్పారంటే, "ఇదంతరికి కలిసి వ్యాక్సిన్ ఇదవుతది. సో, నువ్వు యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. యూ షుడ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ మోర్ ఆన్ దిస్" అని తను నాకు హెడ్స్ అప్ ఇవ్వడం వల్ల ఓకే, నాకర్థమైంది. కానీ వాట్ అబౌట్ మై ఫ్యామిలీ? వాట్ అబౌట్ మై చర్చ్? వాట్ అబౌట్ ద పీపుల్, ఫ్రెండ్స్? వాళ్ళకెవరు జెప్తారు? అన్న ప్రొఫెషన్ కాబట్టి అన్నతో చెప్పించాలని చాలా ఆశ ఉండి ప్రార్థన చేసుకొని అక్కని రీచ్ అయ్యాను. అక్క చాలా వెల్కమింగ్‌గా మాట్లాడి, సో, మొత్తము అంతా చెప్పిన తర్వాత అన్నతో ఒక 4 సెషన్స్ మా చర్చ్‌లో చేయించినందుకు చాలా మంది తీసుకోలేదు. చాలా మంది బెనిఫిట్ అయ్యారు. సో, అట్లా అన్న వాళ్ళతో పరిచయం. హ్మ్. అన్న 30 ఇయర్స్ పైనున్నారిక్కడ. నేను 18 ఇయర్స్ పైనున్నానిక్కడ. బట్ వెన్ ఇట్ వాస్ లార్డ్స్ టైమ్ దేవుడు అన్నని మీట్ చేయించారు. అన్నని మీట్ అయ్యాక నాకున్న కొద్దిగా D3 గురించి, దీని గురించి చాలా కొద్ది నాలెడ్జ్ ఉంది. కానీ అన్నని మీట్ అయ్యాక నాకెందుకు ఆపరేషన్ అయింది? నేను లో కార్బే తిన్నాను. ప్రోటీన్ కొద్దిగా తిన్నాను. బట్ దేర్ వాస్ నో ఫ్యాట్ ఇన్ మై ఫుడ్. అసలు నాకు ఐ ఓపెనింగ్ అనిపించింది. D3 అసలు ఎంత వేసుకోవచ్చు? అసలు బ్రాత్ ఆమె చెప్పింది చాలా తక్కువ. కానీ బ్రాత్ ఎంత తాగొచ్చు? అసలు ఇన్‌ఫ్లమేషన్స్ ఎట్లా వచ్చినాయి? అసలు పాపకేమైంది? నాకేమైంది? అనేది బై బై నోయింగ్ అన్న అండ్ అక్క ఐ కుడ్ అండర్‌స్టాండ్ వాట్ వాస్ మై సిట్యుయేషన్. సో, అట్లా ప్రభు అన్న వాళ్ళ కుటుంబాన్ని పరిచయం చేశారు. తర్వాత 2021లో ఏప్రిల్ 5 మా మమ్మీకి 2 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్ సేమ్ డే మా మమ్మీకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అన్నే D3 చెప్పి ఎలా ఏసుకోవాలి ఏంటి అని గైడ్ చేశారు. దానికి ముందు మా చర్చ్‌లో చాలా మందికి కోవిడ్ వస్తాయి. డే అండ్ నైట్ ఉండి అన్న హెల్ప్ చేశారు. అందరిని చాలా మరణం నుంచి పరిస్థితి అనేక మంది ఉన్నారు. వాళ్ళని అన్న బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత మా పెద్దక్కకొచ్చింది. తనకు సోడియం తక్కువైపోతే దాన్నెలా డీల్ చేయాలో అన్న నేర్పించారు. దాని తర్వాత మా అక్కకి, మా బావగారికి అందరికి ఒకటేసారి కోవిడొచ్చింది. మా డ్యాడీకి కూడా వచ్చింది. మా డ్యాడీకి మాత్రం లాంగ్ కోవిడొచ్చింది. అప్పుడు మాత్రం ఆల్‌మోస్ట్ 15 డేస్ అన్న మా గురించి ఆయన బిజినెస్‌ని కూడా క్లోజ్ చేసుకొని ఐ కెన్ నాట్ సే అసలు ఇక్కడున్న బిజీ లైఫ్‌కి
అన్ని పక్కన పెట్టి, అప్పుడు హాస్పిటల్స్ కూడా తీసుకునే పరిస్థితి లేదు ఎవరు. సో హీ డిడ్ ఒక సొంత కుమారుడున్నా అట్లా చేసేవాడో లేదో తెలీదు గానీ, బట్ అక్కడ మా అక్కకంతా గైడ్ చేస్తూ, మా బావగారికి గైడ్ చేస్తూ ఎలా చేయాలి, ఏంటి అని చాలా చాలా హెల్ప్ చేశారు. అలా మా డ్యాడీ కూడా దేవుని మహాకృప బట్టి D3 ద్వారా బయటకొచ్చారు. దాని తర్వాత మా అత్తమ్మ ఇంకా ఆమె లేవలేని పరిస్థితిలోకెళ్ళిపోయారు. లేనప్పుడు అన్న గైడెన్స్ చూసి నేను కూడా D3 ఇక్కడి నుంచి పంపించి, ఆమెకి 10 డేస్ అయించాక డాక్టర్ ఏమన్నారంటే బోత్ నీస్ ఆపరేషన్ చేయాలి. మీరు ఇంకా నడవలేరు. క్యాప్స్ అవన్నీ అరిగిపోయినాయి అని చెప్పారనమాట. సో అట్లా D3 చాలా హెల్ప్ చేసింది. దాని తర్వాత మా మావయ్య గారు కోవిడ్ 73కి వెళ్ళిపోయింది ఆయన ఆక్సిజన్. సో D3 అంటే D3 ద్వారానే ఆయన తిరిగి రివైవ్ అయ్యి ఒక 15 డేస్ లో ఆయన కూడా బయటపడ్డారు. సో ఇట్లా అన్న ద్వారా మా కుటుంబం, నేనే కాదు మా కుటుంబం అంతా ఇదైంది. దాని తర్వాత మాకు కోవిడ్ వచ్చింది. మాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా అన్న వాళ్ళు ఇంటికి వచ్చి మొత్తం 10 డేస్ కి మాకు కావాల్సిన సప్లిమెంట్స్ కానీ, భోజనం కానీ అన్ని సర్ది దే హెల్ప్డ్ అస్ ఎ లాట్. సో అంటే ఉట్టి చెప్పడమే కాదు, నేను 1.5 అవర్ డ్రైవ్ లో ఉంటాను అన్న వాళ్ళకి. సో అన్న వాళ్ళు వచ్చి అసలు ఎగ్జాంపులర్ గా ఎట్లా ఉంటది దేవుని ప్రేమ అని చూపించి వెళ్ళారు. కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత మా పిల్లలు ఇద్దరు అప్పటి వరకు ఈ సిక్నెస్లు ఉన్నాయి కానీ, కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళ వే ఆఫ్ సిక్నెసెస్ కూడా మారిపోయింది. మా పాప ఏమైందంటే వెయిట్ గెయిన్ అయిపోవడం స్టార్ట్ అయింది. ఈ నెక్ చాలా డార్క్ అయిపోయింది. ప్రకాష్ బ్రదర్, మీకు నేను పిక్చర్స్ పెట్టానండి, మీరు ఏమైనా షేర్ చేయగలిగితే చేయండి. సో ఎంత డార్క్ అయిపోయిందంటే చాలా డార్క్ అయిపోయింది. పాప చాలా వెయిట్ గెయిన్ అయిపోయింది. సో దెర్ వాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ పాపకి కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత. సో ఏంటబ్బా ఇది బ్లాక్ గా అయ్యింది అని చెప్పేసి అనుకుంటూ అక్కతో షేర్ చేశాను. సో నా విషయంలో కూడా ఏమైందంటే, నేను 158కి వెళ్ళిపోయిన థైరాయిడ్ ఆపరేషన్ అయిన తర్వాత. ఎప్పుడు నేను 125 ఉండేదాన్ని. సో అప్పుడు అన్నారు, అక్క మీరు పౌండ్స్ గురించి 120 పౌండ్స్ అది కిలోగ్రామ్స్. అది 55 కిలోస్ ఉండేదాన్ని. అట్లాంటిది నేను 68కి అట్లా కేజీస్ కి వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయేసరికి నేను అక్కకి చెప్పాను అనమాట, అక్క ఇట్లా హెల్త్ నాది చాలా దెబ్బతింటుంది, ఏం చేయమంటారు అంటే. సో అక్క అన్నారు, ఎప్పుడైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి విన్నామంటే, లేదక్క వినలేదు, నేను ఎప్పుడు వినలేదంటే, సరే అని ఓకే నేను నీతో చేయిస్తాను, బట్ నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పేసి అక్క నాకు ఫస్ట్ సాల్ట్ వాటర్, దాని తర్వాత బ్రాత్ ఎలా తాగాలి, దాని తర్వాత మార్నింగ్ ఎట్లా ఫుడ్ తీసుకోవాలి, ఈవినింగ్ ఎట్లా ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్క చెప్పినట్టు ఫాలో అయ్యాను. సో ఒక 3 వీక్స్ ఫాలో అయిన తర్వాత అక్క అన్నారు 24 అవర్స్ ఫాస్ట్ చేద్దాం మన ఇద్దరం కలిసి అన్నారు. సో అట్లా 24 అవర్స్ ఫాస్ట్ వీక్లీ వన్స్ నేర్పించారు. తర్వాత దాన్ని 36 అవర్స్ చేశారు. 36 అవర్స్ అయిన తర్వాత 48 అవర్స్ చేశారు. ఇదంతా వాటర్ ఫాస్ట్ ఆర్ బ్రాత్ ఫాస్ట్ అన్నమాట. ఇట్లా అంతా చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత అక్క 5 డేస్ నాతో ఫాస్ట్ చేయించారు, వాటర్ ఫాస్ట్. 5th డే ఏమో ఎగ్స్ బ్రాత్ దాన్ని బ్రేక్ చేయించారు. సో అట్లా నేను సెట్ అవుతూ వచ్చాను. వచ్చిన తర్వాత మా పిల్లలు, ఇదిగో మా పాప నెక్ ఇట్లా అయిపోయింది. సో స్కిన్ మీరు గమనిస్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కేల్స్. మామూలుగా ఉండే స్కిన్ పాపని అట్లా లాట్ ఆఫ్ స్కేల్స్ అయిపోయింది. స్కేల్స్ అయిపోతే అదేంటో నాకు అర్థం కాకపోయేసరికి నేను షేర్ చేస్తే అక్కలతో అన్నారు, మీరు ఇది ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ ని పెట్టి నువ్వు చేస్తూ ఉంటే తను సెట్ అవుతూ వస్తుంది అని అన్నారు. ఇక్కడ చెమట తక్కువ కాబట్టి. సో అట్లా అనుకొని ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ జాయిన్ చేశాను. దట్ హెల్ప్ ఏ లాట్. కానీ తన డి టెస్ట్ చేస్తే ఎంత ఉందంటే, అంత డి వేసినా మేము 26% ఉండింది. 26% ఉన్నప్పుడు అన్న ఏం చేశారంటే దాన్ని డీ కరెక్షన్ చేశారు. డీ కరెక్షన్ చేస్తే తర్వాత 100 అబవ్ వెళ్ళింది. 100 అబవ్ వెళ్ళిన తర్వాత పాపకి ఏమైందంటే అట్లా చేస్తూ వచ్చిన తర్వాత తనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ అప్పుడు నేను నిద్రపోయి లేసిన తర్వాత మా పాపకి నాకు సేమ్ డ్రీమ్ వచ్చింది. సంథింగ్ షీ వాజ్ గోయింగ్ టు స్లీప్ వెళ్ళిపోతున్నాను మమ్మీ అని తను చెప్పింది. నాకు అనిపించింది, నాకు సేమ్ కల వచ్చింది. ఏంటి స్లీప్ అన్నప్పుడు నాకు షుగర్ ఉండింది కదా, స్లీప్ అలా అని చెప్పేసి నేను మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి
అంటే ఇప్పుడు నేను డాక్టర్ అని చెప్పిందల్లా హాలిస్టిక్ స్టైల్, అంటే ఎవరైతే న్యాచురల్ గా మనల్ని అక్కడి నుంచి తీయాలనుకుంటున్నారో ఆ టైప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. తర్వాత నాకు జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి. సో వెళ్తే అక్కడ అనింది, నేను అన్నాను ఇట్లా స్లీప్ లోకి వెళ్ళిపోతున్నట్టు, తిన్న తర్వాత కూడా చాలా టైర్డ్ గా ఫీల్ అవుతున్నట్టు, నాకు జెస్టేషన్ డయాబెటీస్ వచ్చింది, తినికి కూడా ఏమైనా ఉందేమో. నేను ఒక ప్యానెల్ చెప్పాను అనమాట. కొన్ని థింగ్స్, లివర్, కిడ్నీస్ ఇవన్నీ టెస్ట్ చేస్తారా అని అడిగితే, ఇవన్నీ కాదు, ఇన్సులిన్, ఫాస్టింగ్ సెరమ్ ఇన్సులిన్ ఉంటది, అది చేద్దాము అని అనింది. సరే ఆమె చేసిన తర్వాత 15 days పడుతుంది ఈ టెస్ట్ రావడానికి అని. సరే అన్నాను. వచ్చిన తర్వాత బ్యాక్ ఆమె టెస్ట్లు వచ్చిన తర్వాత 49.9 ఉంది మా పాపకి ఫాస్టింగ్ ఇన్సులిన్. సో నేను వచ్చి అన్నకి చెప్పా, అన్న ఏం చేయాలో నాకు తెలియదన్నా, మీరు అసలు 49.9 ఉందంటే, అమ్మో అంతుందా అన్నారు. అమ్మో అంతుందా అన్నప్పుడు నాకు భయం వేసింది, అప్పటి వరకు నాకు అయ్యింది. సరే అని చెప్పేసి అన్నారు, నువ్వు ఏం చేస్తావంటే వైటమిన్స్ అన్ని 1 to చెప్పారనమాట క్లియర్ గా ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో దాని ముందు కూడా తనకి యాంగ్జైటీ వచ్చింది ఈ వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు. దాని తర్వాత ఇది ఎంత డార్క్ అవుతూ ఉందో అంత యాంగ్షియస్ అయిపోతూ వచ్చింది. ఆ వైటమిన్స్ కరెక్షన్ చేశారు. కరెక్షన్ చేసి కార్బ్ దక్కిచ్చేసి 1 cup రైస్ పెట్టి నెయ్యి వేసి దానిలో బాగా ప్రోటీన్, తర్వాత ఎగ్స్, నైట్ ఎలా తినాలి అనేది ఇంకా నేను ఇది చేశాను. తర్వాత మధ్యాహ్నం మాత్రం ఇలాగే పెట్టు అని చెప్పారు. సో అలా పెట్టిన తర్వాత ఒక తన ఇన్సులిన్ ఎక్కడి వరకు వచ్చిందంటే 16.6 వచ్చింది. 49.9 ఉన్నది 16.6 వచ్చింది. అయితే ఆ డాక్టర్ ఇంకా ఫర్దర్ గా చాలా, ఇప్పుడు ఇన్ని స్టెరాయిడ్స్ వేసావు కాబట్టి డెఫినెట్ గా గట్టు అన్ని చాలా పాడై ఉంటాయమ్మా. సో అని తను కొన్ని టెస్టులు చేసింది. కానీ మా మీద ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, విటమిన్ డి లెవెల్స్ నీకు ఆల్రెడీ నువ్వు కరెక్షన్ చేసి ఉన్నావు కాబట్టి నీకేమి తెలియలే, లేకపోతే మీ పాప ఇన్ఫ్లమేటరీ మార్క్ కూడా లేదు అంటే ఇది విచిత్రం. ఎందుకంటే విటమిన్ డి లెవెల్స్ తనలో హై ఉండబట్టి 100 above ఉన్నాయి అనమాట వెళ్ళినప్పుడు, అందుకని నీకేం కనిపించలేదు. బట్ బేసికల్లీ వీటన్నిటి మీద తను ఇన్ఫ్లేమ్ అయిపోయి ఉండాలి. బట్ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్ బికాస్ ఆఫ్ ద విటమిన్ డి3 కరెక్షన్ అనేది. సరే అయిపోయిన తర్వాత తను ఏం చెప్పిందంటే, యూ హ్యావ్ టు స్టాప్ ద కార్బ్ ఈవెన్చువల్లీ, ఐదర్ యూ గో ఆన్ కీటో ఆర్ ఓన్లీ ప్రోటీన్ అనేది. అసలు చిన్న పిల్లని పట్టుకొని ఇట్లా ప్రోటీన్ కార్బ్ తీసేయమంటే తింటాను, నేను చాలా ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఇదంతా జరిగింది జూలైలో. అయితే మళ్ళీ నవంబర్ లో నేను వెళ్ళాను తన దగ్గరికి. వెళ్ళినప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ ద ఫుడ్ అని నేను అన్నాను, ఐ డోంట్ నో, నేను ఇంకా ఏమనుకోలేదు అని అంటే, నువ్వు కొన్ని బుక్స్ ఇస్తాను చదువు, బట్ అట్ ద సేమ్ టైం నువ్వు కార్బ్ కంప్లీట్ గా తీసేయకపోతే నువ్వు పెరిఫెరల్ గా తగ్గినవన్నీ చూస్తున్నావు, బట్ వెయిట్ కూడా తగ్గాలి మీ పాప, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు నాకు కొంచెం బాధేసింది. కానీ బట్ వాట్ షీస్ టెలింగ్ ఇస్ ట్రూత్ అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, ఫుడ్ యాజ్ మెడిసిన్, దాని తర్వాత కొన్ని బుక్స్, కీటో కోడ్, డయాబెటిక్ కోడ్, ఇవన్నీ మనకు తెలిసినవే గ్రూప్ లో, ఇవన్నీ ఇచ్చితే నేను చదివాను, తెలుసుకున్నాను. సో January 9th నుంచి ఇంకా ఆమె ఊరుకునేలా లేదు, కార్బ్ తీయకపోతే అనేది నాకు అర్థమైంది. సో January 9th నుంచి ఇంకా ప్రేయర్ఫుల్ గా ఐ స్టార్టెడ్ రిమూవింగ్ కార్బ్. ఎందుకంటే మా పాప కూడా షీ వాజ్ విల్లింగ్ టు డూ ఇట్. దీని అంతకు ముందు తనకు ఆ విల్లింగ్ రావాలి అంటే ప్రభువే సహాయం చేశారు. ఇది అంతకు ముందు నాతో మాట్లాడుతూ వచ్చారు దేవుడు. ఫరో హృదయాన్ని కఠించేసింది నేనే, ఫరో హృదయాన్ని మార్చేది నేనే, హృదయం అనేది నా చేతిలో ఉంది, ఐ విల్ టర్న్ అకార్డింగ్ టు మై విల్ అని. అట్లా ఆ పాప హృదయంనే దేవుడు సిద్ధపరిచి, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 11-year-old హియర్. సో తనంతటికి తనే, మమ్మీ యాజ్ ద డాక్టర్ సెడ్ మనం తీసేద్దాం అని చెప్పేసి January 9th కి తను రైస్ తీసేసింది. కార్బ్ అంటే మన వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను. రైస్ గానీ, చపాతి గానీ, మిల్లెట్స్ గానీ, ఇడ్లీ గానీ, దోశ గానీ, పెసలు గానీ, పప్పు గానీ, దీస్ ఆల్ ఆర్ హర్ ఫేవరెట్స్. అసలు చాలా ఇష్టమైనవి ఇవన్నీ తీసేసి నెయ్యి, ఎగ్స్, దాని తర్వాత స్టేక్, చికెన్, మటన్, ఇవన్నీ పెట్టొచ్చు. సో అట్లా ఫస్ట్ ఒక కొన్ని 2 weeks 2-3 lbs తగ్గింది. దాని తర్వాత స్టాగ్నెట్ అయిపోయింది. స్టాగ్నెట్ అయిపోయాక నాకు అర్థం కాలేదు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది నాకు అర్థం కాలేదు. కాకపోతే షుగర్ 49, బ్లడ్ షుగర్ రోజు చూసుకుంటాం, రోజు కాదు వీక్లీ వన్స్ ఆర్ 2-3 days ఒకసారి చూసినప్పుడు బ్లడ్ షుగర్ మాత్రం 49 ఉంది. ఇదంతటి జర్నీలో నాకు బ్యాక్
అన్న అక్క లేకపోతే ఐ కుడ్ హ్యావ్ నెవర్ డన్ దిస్. ఎందుకంటే అది ఒకళ్ళు లేనప్పుడు మనకు తెలియనప్పుడు చేయాలి అన్న చాలా కష్టం, ఎవరి సపోర్ట్ లేకపోతే. సో అప్పుడు నేను ఇంకా అన్నకు ఫోన్ చేసి, అన్న 49 ఉంది, ఏం చేయాలంటే, నో ప్రాబ్లం, నువ్వు అసలు భయపడాల్సింది లేదు, బట్ కీప్ బీ వాచ్ఫుల్ అబౌట్ వాట్ యూర్ ఈటింగ్ అని అనేమాట. సరే అని చెప్పేసి ఇంకా నేనేం చేశానంటే, ప్రతిదానికి ఈమె నమ్మి నా చేతిలో పెట్టాడు ప్రభు. సో అందుకని నేను చెప్పేసి జస్ట్ ప్రేయర్ అబౌట్ ఇట్. ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు శాంతక్క కొన్ని రిసోర్స్ ఇచ్చారు. దాని తర్వాత ఫ్రమ్ నోవేర్ ప్రొఫెసర్ బెన్ గారు యూట్యూబ్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా విన్నాను. తర్వాత గ్లూకోజ్ గాటెస్, చాలా మంది ఇట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి చాలా వింటూ వచ్చాను. ఎంత హార్డ్ వర్క్ చేశానంటే కొన్నిసార్లు అయితే 14-15 అవర్స్ విన్నాను. అన్న క్లాసెస్ వినబట్టే నేను ఇంత నాలెడ్జ్ అనేది నాకు వచ్చింది. దాని తర్వాత ఇంకా అసలు ఈ ఎందుకు స్టాగ్నేట్ అయిపోయింది, మెటబాలిక్ స్విచ్ ఎందుకు కావట్లేదు అనేది, మెటబాలిక్ సిండ్రోమ్ కాబట్టి నీకు స్విచ్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. వెయిట్ స్విచ్ అవుతే నేను మెటబాలిక్ స్విచ్ అయినట్టు, లేకపోతే కాదని. సరే అని చెప్పేసి దెన్ I started listening to so many things with the help of Anna and Akka. Then అప్పుడు నాకు అర్థమైందంటే అందరి బాడీ ఒకలాగా పనిచేయదు. సో పని చేయదు కాబట్టి నేను ఎగ్స్ ఏం చేశానంటే, తనకి 1 ఎగ్ పెట్టి 4 యోక్స్ పెట్టాను. యూజువల్ గా మనకి ఇండియాలో వైట్స్ తిని యోక్స్ పడేయమంటారు కదా. సో ఇక్కడ నేనేం చేసిన, హోల్ ఎగ్ తో 4 యోక్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత పెరుగు కూడా మానేశాను, బికాస్ డైరీ ఆల్సో ట్రిగర్డ్ హర్ మెనీ టైమ్స్. దాని తర్వాత ఐ జస్ట్ యాడెడ్ బీఫ్ కూడా తీసేసి, ఇది అందరికి కాదండి, బీఫ్ అనేది చాలా మంచిది. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వైటమిన్ K2 అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చేది బీఫ్. అండ్ తక్కువ తిన్నా ఇది తన విషయంలో తనకి సెట్ కాలేదు. సో అట్లా కొన్ని లీన్ మీట్ యాడ్ చేయడం, బట్ ఏదైనా బటర్, నెయ్యి ఇవన్నీ హైలో పెట్టడము. చీజ్ కూడా చాలా ఎలిమినేట్ చేశాను. అట్లా ఎలిమినేట్ చేశాక ఈ 2 months లో తను 20 pounds తగ్గిందనమాట. సో అట్లా ప్రభు తనకి సహాయం చేస్తూ చాలా చేస్తూ వచ్చారు. దాని తర్వాత అట్లా మెటబాలిక్ స్విచ్ అయింది మా పాప. ఫాస్టింగ్స్ కూడా తన ఇష్ట ప్రకారం తనకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు పెట్టడం నేర్చుకున్నాయి. ఇదంతా ఏంటంటే ఆమె డాక్టర్ కూడా గైడెన్స్ ఇచ్చింది, అన్న వాళ్ళ గైడెన్స్ ఎక్కువ ఉంది నాకు. సో అట్లా 16 hours, 18 hours, 13 hours ఒకటే టైప్ చేయించకుండా తనకు ఆకలేసిన టైంకి అట్లా పెట్టడము, అట్లా చేయడం వల్ల దేవుడు అద్భుతంగా ఈ 2 months లో షీ లాస్ట్ 20 lbs. సో మా పాపకి ఇట్లా దేవుడు సహాయం చేస్తూ వచ్చారు అన్న ద్వారా. అట్ ద సేమ్ టైం మా బాబు విషయంలో కూడా నేను చెప్పాల్సింది అంటే, ప్రకాష్ బ్రదర్ పిక్చర్ వేస్తారండి. ఫస్ట్ ఎలా ఉన్నాడో బాబు, అది పిక్చర్ వేసాక తర్వాత మా బాబుకి కోవిడ్ వచ్చిన తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల పీక్స్ కి వెళ్ళిపోయింది వాడికి. పీక్స్ కి వెళ్ళిపోయినప్పుడు నేను ఇక లాస్ట్ లో అన్సాల్ట్ వాటర్, చిన్న పిల్లడు కదా వాడు, జస్ట్ ఓన్లీ అప్పుడు 6 years old, 5 years old. సో సాల్ట్ వాటర్ సన్న ఏం చేసినా గానీ ఏదైనా మనం లాస్ట్ మినిట్ లో అన్న దగ్గరకు వచ్చేసి, అన్న ఏం చేయాలి అంటే చెప్తారు, చెప్పినా గానీ బట్ తనకి చాలా ఏది పడనట్టు అయిపోయింది అనమాట. ఇంకా నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత మెరిలాక్స్ అనే పౌడర్ ఇచ్చింది తను. ఇచ్చిన తర్వాత బాబుకి ఏమైందంటే ఇలా వచ్చింది ఫ్లేరప్స్, భయంకరమైన ఫ్లేరప్స్. మా బాబు ఇంకొక పిక్చర్ ఒకటి ఉంది, తను అసలు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అంటే, ఒక పిక్చర్ పంపించాను బ్రదర్. బాబు మామూలుగా ఎలా ఉన్నాడో చూపిస్తే వాళ్ళకి అర్థమైంది. ఈ పిక్చర్ ఇలా ఉండే బాబు. దాని తర్వాత మెరిలాక్స్ వేసాక ఇలా ఫ్లేరప్స్ వచ్చేసినాయి అనమాట. ఫ్లేరప్స్ వచ్చేసి బాగా వాడి స్కిన్ అంతా పాడైపోయింది. ఇట్లా కళ్ళ కింద, పెదాల దగ్గర, చర్మం దగ్గర, మొత్తం చర్మం ఎక్కడ పడితే అక్కడ అలా అయిపోయింది. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. బాబు ఇలా మెరిలాక్స్ వేసి దాని రియాక్షన్ ఇవ్వడం ద్వారా దెన్ స్టెరాయిడ్ మీద కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇట్ వాస్ సో హారబుల్ సిచ్యువేషన్. వాడు కాన్స్టిపేషన్ ఎంత భయంకరంగా అయిపోయిందంటే 5 days ఆ మెరిలాక్స్ ఇవ్వడం వల్ల వాడికి వాటర్ పిల్లాగా మొత్తం ఉన్న వాటర్ అంతా బాడీలో లాగేసి ఇలా ఫ్లేరప్స్ వచ్చేసి చాలా దీనికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. ఇట్లా 3 months సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఒక రోజు నేను అన్నని ఇంకా
అన్న వీడు కాన్స్టిపేషన్ అర్థం కావట్లేదు, ఏం చేయాలో, ఈ సెన్న ఇది వాడినా గానీ అవ్వలేదంటే, దెన్ అన్న చెప్పారు, నేను ఒక టాపికల్ క్రీమ్ ఇస్తానమ్మా, డోంట్ వరీ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత, ఇలా ఇది ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది, నువ్వేం చేస్తావంటే నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఎగ్ డైలీ పెట్టు, నువ్వు ఎగ్ పెట్టుకుని ఉండొద్దు, డైలీ ఎగ్ నెయ్యిలో ఏం చేసి ఎగ్ పెట్టు. సో ఫస్ట్ ఒక ఎగ్ తో స్టార్ట్ చెయ్యి, కాన్స్టిపేషన్ అవుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువ పట్టించు, నువ్వు సాల్ట్ వాటర్ తాగలేకపోతున్నాడు అంటున్నావు కాబట్టి పట్టించి ఎలక్ట్రోలైట్ పట్టు అని చెప్పేసి చెప్పిన తర్వాత, నేను ఫస్ట్ ఒక ఎగ్ తో స్టార్ట్ చేశాను, తర్వాత 2 eggs చేశాను, 2 eggs నుంచి 3 eggs చేశాను, 3 eggs నుంచి 4 eggs చేశాను. మా బాబు కూడా నాన్ వెజ్ తినే టైప్ కాదు. సో దీన్ని ఏం చేయాలని అన్న చెప్పిన సూత్రం బట్టి ఆ పేగు హీల్ అవడమే కాక వాడికి ప్రోటీన్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో ఈ ఈ ఈ ఇదంతట్లో బాబు చాలా పాడైపోయాడు అనమాట. అట్లాంటిది ప్రోటీన్ మీద ఇంట్రెస్ట్ పుట్టి వాడు మటన్, స్టేక్ అన్ని తినడం స్టార్ట్ చేశాడు అనమాట. సో రివర్సింగ్ ద థింగ్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని నాకు అన్న ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ఎగ్. సో బై గాడ్స్ గ్రేస్ అదంతటికి అది ఒక 3-4 months లో స్లోగా రికవర్ అయిపోయింది. 6 months లో తన స్టైల్ చేంజ్ అయిపోయింది అన్న చెప్పిన దాన్ని బట్టి. సో అండ్ అదే కాకుండా మా పాపకి ఇదంతా వచ్చే ముందు ఇంకొక థింగ్ ఏం జరిగిందంటే, తనకి నోట్లో ఈస్ట్ కూడా వచ్చింది అనమాట. ఈస్ట్ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలో కూడా నాకు తెలియదు, అసలు ఇవన్నీ నాకు తెలియదు. అయితే నేను అన్నకు ఫోన్ చేసి అడిగా, అన్న ఏం చేయను అని అంటే, చూసి ఒక మెడిసిన్ ఇచ్చారనమాట. అది ఇచ్చిన తర్వాత అది పుక్కిలిచ్చి తాగాడు. తాగిన తర్వాత అది ఆటోమేటిక్ గా తను 5 days సఫర్ అయింది. 6th day అన్న ఇచ్చిన ఒక్క డోస్కే నార్మల్ గా తగ్గిపోయింది. సో రియల్లీ గాడ్ హ్యాస్ యూజ్డ్ అన్న వెరీ మచ్ ఇన్ అవర్ లైఫ్. హీ ప్లేడ్ ఎ వైటల్ రోల్. నాకు అనిపిస్తుంది ఈ దేశంలో ఒక గంట, ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయడానికే ఎవరికి అంత టైం లేదు. బట్ గాడ్ బై హిస్ గ్రేస్ ఇప్పుడు తన నెక్ ఇలా ఉందన్నమాట. ఈ 2 months లో వచ్చిన డిఫరెన్స్. సో ఇన్ హిస్ గ్రేస్ గాడ్ యూస్డ్ అన్న అబండెంట్లీ. అండ్ థ్యాంక్ యూ ఇస్ అ స్మాల్ వర్డ్. అన్న ఈ 3 hours ఎందుకు స్పెండ్ చేస్తున్నారు అని ఎప్పుడు అనుకునేదాన్ని. బట్ రియల్లీ ఇట్ ఈస్ హిస్ లవ్ ఫర్ గాడ్ దట్ ఈస్ మేకింగ్ హిమ్ టు డూ. ఆ దేవుని మీద ఉన్న ప్రేమను బట్టే ఎవరైనా ఇంకో మనిషికి చేయగలరు. సో అదే కాదు, నేను చలి విషయంలో కూడా చాలా టాప్ టు బాటమ్ కవర్ చేసేదాన్ని. దాన్ని సైన్స్ కూడా అన్న నాకు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లా కాదు, నువ్వు బాడీకి ఏదో అలవాటు చేస్తే అదే అని చెప్పేసి. అదే కాకుండా పాప విషయంలో మాత్రము మార్నింగ్, ఈవినింగ్, నైట్ వాక్ డేలో 15,000 అంటే మార్నింగ్ వాక్ లో ఏంటి, ఈవినింగ్ వాక్ ఏంటి, మధ్యాహ్నం వాక్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, తన్ని సన్కి ఎంత ఎక్స్పోజ్ చేయాలి అని నేర్పించారు. దాని తర్వాత బయట ఫుడ్ ఎప్పుడైనా ఒకసారి తినడం కూడా, అది ఏమేమి ఆయిల్స్ ఎంత కలుపుతారు. నేను ఆయిల్స్ ఇది వరకు అవకాడో ఆయిల్, అట్లా సీడ్ ఆయిల్స్ ఎంత రాంగ్ నాకు చెప్తూ వచ్చారు. దాని తర్వాత there was lot of correction through their life. They showed me so many things by God's grace. This is how Banu Anna really played a vital role in our lives. Anna, thank you so much. Yeah. Thank you, sister, for the wonderful detailed testimony. So especially పాయింట్ అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఏంటంటే, అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకోవటం. అది యాక్చువల్గా ఫ్రమ్ ద ఫస్ట్ సెషన్ నుంచి కూడా భాన్ గారు మనకి తెలియపరుస్తున్న విషయం. సో ఈ టెస్ట్ మనీలో కూడా మనం అదే క్లియర్గా చూడగలిగాం. ఓకే, సో నౌ విల్ గివ్ దిస్ టైమ్ టు అన్న. చాలా టైం ఉంది కాబట్టి అన్న, ఓవర్ టు యు. Yeah, hi. Good morning, everyone. Thank you so much, Amma Bhargavi. Yeah, and also thank you, Makanni. చాలా మంచి టెస్ట్ మనీ షేర్ చేసుకున్నందుకు. ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటే, I think we will start with a few things that అంటే కొన్ని విషయాలు కన్ని సిస్టర్ కన్ని షేర్ చేసుకున్న విషయాలు కొన్ని అంటే దాని నుంచి మొదలెడదాం. బ్రదర్ వెంకట్కి నాకు డయాబెటీస్ ఏంటి అంటే షుగర్ టెస్ట్ చేయించుకోమన్నప్పుడు నాకు డయాబెటీస్ ఏంటి, నాకు డయాబెటీస్ ఎందుకు ఉంటుంది
అని చెప్పి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత ఫాస్టింగ్ షుగర్స్ 350 ఉండడాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏంటంటే దాదాపుగా అందరికీ ఇప్పుడు డయాబెటీస్ ఇప్పుడు డయాగ్నోజ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి చాలా మంది ఏంటంటే నాకు అంత ఆరోగ్యంగానే ఉన్నాను, షుగర్ నాకు రావడం ఏంటి అనే ఆ, ఒక ఒక డినాయల్లో, అంటే అదొక ఫాల్స్ అంటే ధైర్యంతో అందరూ ఉండడం జరుగుతుంది. సో దాని విషయం ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మన దగ్గర అన్ని రకాల డైట్స్, ఇప్పుడు ఎవరిని ఏ ఎక్స్పర్ట్ ని చూసినా మీరు అది తినకూడదు, ఇది తినకూడదు, నాన్ వెజ్ పూర్తిగా మానేయాలి, ఎందుకంటే నాన్ వెజ్ తింటే డయాబెటీస్ ఇంకెక్కువైపోతుంది, లేకపోతే హార్ట్ డిసీజ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఎగ్స్ మానేయాలి, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ చాలా అంటే విషయాలన్నీ మనందరికీ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి నాలెడ్జ్ లోకి ఇవి వచ్చేసినాయి అన్నమాట. అంటే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఆ, ఎక్కువగా ప్రబలిపోయింది అంటే ఈవెన్ దాదాపుగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా, ఈవెన్ పల్లెటూర్లలో వ్యవసాయ అంటే ఆ, ఈ నేపథ్యం ఉన్న అంటే వ్యవసాయ నేపథ్యంలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు ఎటువంటి చదువు లేకుండా అంటే ఉన్న వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ అంటే ఇది, లేకపోతే నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, లేకపోతే ఇది తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, దానివల్ల అంటే హార్ట్ ప్రాబ్లం రావడం కానీ, డయాబెటీస్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కనుక మనం వదిలిపెట్టేస్తే, ఓకే, వెజిటేరియన్ డైట్ తీసుకుంటే, తృణధాన్యాలు తీసుకుంటే, లేకపోతే మొత్తం మొత్తం అన్నిటిని మానేసి ఇవన్నీ తీసుకుంటే గనక తప్పకుండా మనం ఆరోగ్యంగానే ఉంటాం అనేది మనందరికీ ఎక్స్పర్ట్లు దాదాపుగా పండువలు చేతిలో పెట్టినట్టుగా చెప్పడం జరిగింది మొదటి నుంచి. అది మనందరికీ పూర్తిగా అర్థమైనట్టే ఉంది. సో దాని యొక్క పర్యవసానమే ఇది. ఏంటంటే నాకెందుకు వస్తుంది షుగరు? కానీ వెళ్లి చూయించుకుంటే ఒక్కొక్కళ్ళ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఏమో 11.5, 12, 10, 8, 9 ఈ ఈ రకంగా ఉండడం. అలాగే ఫాస్టింగ్ షుగర్స్ చూస్తేనేమో 350, 340 ఉంటాం. దాని యొక్క సో ఇదన్నీ ఎక్కడి నుంచి మొదలైందిది? ఎందుకు అంటే సొసైటీ ఎందుకు ఇలా సఫర్ అవుతోంది అనే విషయాన్ని మనం తప్పకుండా ఆలోచించి తీరాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విఆర్‌కే గారు తన డైట్‌ని దాదాపుగా 7, 8 సంవత్సరాల క్రితం ఆయన తీసుకొచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించారనటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది దాదాపుగా కొన్ని గణాంకాలను బట్టి చూస్తే మన భారతదేశంలో దాదాపుగా అంటే అంటే ప్రతి అంటే 50% అంటే 50% మంది డయాబెటీస్ కి లోనైన వారే అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు భార్గవి చెప్పిన టెస్ట్ మనీలో కూడా కొన్ని విషయాల్ని నేను తర్వాత ప్రస్తావిస్తాను. బట్ సో ఇప్పుడు డయాబెటిస్ డయాబెటిస్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిస్ అంటే బ్లడ్‌లో షుగరు, అంటే బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువైపోవడం. ఇప్పుడు ఇప్పుడు గ్లూకోజ్‌ని మనం కొలిచే విధానం ఏంటి? సో ఎలా కొలుస్తాము? 100 కంటే ఎక్కువ ఉంటే గనక దాదాపుగా ప్రీ డయాబెటిస్ అంటాం. 100, 110 కంటే ఎక్కువ ఉంటే అలాగే డయాబెటిస్ రేంజ్‌కి రావడం. అది మనం చూస్తాం. అంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్ కదా! అలాగే మీకు హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ 5.7 కంటే ఎక్కువ ఉంటే, 5.7 నుంచి 6.5 వరకు ఉంటే దట్ ఈస్ ప్రీ డయాబెటిస్ అని, 6.5 కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ అని, టైప్ 2 డయాబెటిస్ అని చెప్పి ఇలా మనం అంటే అదొక నిర్దిష్టంగా దాన్ని దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు మనం దాదాపుగా డయాబెటిస్ గురించిన అవగాహన అంతా కూడా ఇప్పుడు మీ డయాబెటాలజిస్టులు గాని, డాక్టర్లు గాని, లేకపోతే మన కామన్ పీపుల్‌లో కూడా ఉన్న ఇదేమిటి అంటే, డయాబెటిస్ అంటే జస్ట్ షుగర్ లెవెల్స్ పెరగడం. ఓకే. ఇదంతా కూడా గ్లూకోజ్ సెంట్రిక్ అప్రోచ్. సో మనం అందరూ కూడా అంటే అంటే బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్‌ని పెరిగితే గనక డయాబెటిస్ వచ్చినట్టు. ఆ గ్లూకోజ్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా చేసి తగ్గించడం అనేది అంటే డయాబెటాలజిస్టులు, లేకపోతే ఈ యొక్క అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గాని, లేకపోతే ఈ మెడికల్ ప్రోటోకాల్స్ కానీ, వాటి యొక్క గోల్ ఏమిటి అంటే ఏమి చేసైనా సరే, ఓకే, డ్రగ్స్ ఇచ్చైనా సరే, లేకపోతే
అంటే ఇన్సులిన్ ఇచ్చైనా సరే, లేకపోతే ఏం చేసైనా సరే దాన్ని డైటరీ చేంజెస్ని ప్రపోజ్ చేసి దాన్ని షుగర్ లెవెల్ని తగ్గించడం. కానీ ఒక షుగర్ లెవెల్‌ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుంటే, దాదాపుగా ఈ డయాబెటిస్ అనేది నా చిన్నతనంలో చూస్తే ఆహ్, ఈ దాదాపు ఎవరికో ఎక్కడో ఒకళ్ళకి లేకపోతే ఒక అంటే కొన్ని ఆహ్, ఒక్కొక్క గ్రామంలో కూడా అసలు డయాబెటిస్ అనేది ఉండేది కాదు. వాళ్ళకి డయాబెటిస్ ఉందంట, లేకపోతే వాళ్ళకి మధుమేహం ఉందంట అని చెప్పి అప్పట్లో కథల కింద చెప్పుకునేవారు. మధుమేహం ఉంటే ఇలా తినాలంట, లేకపోతే ఇంకోటని ఇలా చెప్పుకునేవారు. ఓకే. కానీ ఆ తర్వాత అంటే జస్ట్ వి విల్ లెట్స్ ఎక్స్‌ప్లోర్ అంటే ఒక హిస్టరీ అసలు మొత్తం డయాబెటిస్ దీని యొక్క హిస్టరీ కానీ లేకపోతే మోడర్న్ హిస్టరీని మనం చూస్తే గనక ఈ డయాబెటిస్‌కి మొదటి నుంచి అంటే కొంత మెడికేషన్ ఇప్పుడు మొదట్లో బైగ్వానైడ్స్ అని లేకపోతే మెట్ఫార్మిన్ అని ఆ తర్వాత దీన్ని దీన్ని స్టిమ్యులేట్ చేసే ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసే సల్ఫానిల్ కానీ లేకపోతే తర్వాత మనం కొత్త డ్రగ్స్‌ని మనం చూస్తే గనక జీఎల్‌పీ-1 అగనిస్ట్‌లు కానీ ఆహ్, తర్వాత ఆహ్, ఈ ఎస్‌జిఎల్‌టి-2 ట్రాన్స్‌పోర్ట్ అంటే ఎస్‌జిఎల్‌టి-2 రిసెప్టర్ బ్లాకర్స్ కానీ ఇటువంటియన్నీ ఇవన్నీ కూడా మనం తర్వాత ఆహ్, ఆహ్, వీటన్నిటిని మనం చూడొచ్చు. సో, ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? లేకపోతే వీటి యొక్క అవగాహన అసలు మీకు ముందు కలగాలి అంటే మీకు అసలు డయాబెటిస్ అంటే ఏంటి? అసలు ఇన్సులిన్ అంటే ఏంటి? సో, డయాబెటిస్‌లో దేర్ ఆర్ ఫ్యూ హార్మోన్స్ దట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే. వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఇన్సులిన్. సో, ఇన్సులిన్ అనేది ఎక్కడ తయారవుతుంది? సో, ఇన్సులిన్ అనేది మీకు ప్యాంక్రియాస్‌లో తయారవుతుంది. ఇన్సులిన్ ఈస్ ఎ హార్మోన్ దట్ ఈస్ దట్ ఈస్ సో రెలెవెంట్ అండ్ సో ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. ఓకే. ఇన్సులిన్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ టు సర్వైవ్. ఇన్సులిన్ ఈస్ ద వన్ విచ్ టెల్స్ యువర్ బాడీ టు గ్రో. ఇన్సులిన్ ఈస్ ద వన్ విచ్ టెల్స్ చిల్డ్రన్ టు గ్రో. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఐజీఎఫ్-1 అంటాం. ఐజీఎఫ్-1 అంటే దాన్ని పాజిటివ్‌గా ఎఫెక్ట్ చేసేది లేకపోతే ఐజీఎఫ్-1 అప్‌రెగ్యులేట్ చేసేది ఇన్సులినే. ఐజీఎఫ్-1 లేకపోతే గనక పిల్లల్లో గ్రోత్ పాసిబుల్ కాదు. అలాగే మనలో కూడా మజిల్ ప్రోటీన్ సింథసిస్ కానీ లేకపోతే మజిల్స్ గ్రో అవ్వడం గానీ, లేకపోతే వేరే టిష్యూస్‌లో ఇన్సులిన్ ప్లే చేసే రోలు చాలా చాలా అంటే ఇంపార్టెంట్ రోల్ అది. ఓకే. సో, ఇన్సులిన్ అనేది ఇప్పుడు మీకు వ ఇప్పుడు వేరే డిసీజ్‌లో ఇన్సులిన్ యొక్క పాత్రను గురించి కొంత నేను మరలా ఇప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు ఇన్సులిన్ గురించి మనం ఆలోచిస్తే గనక ఇంత ఇంపార్టెంట్, అయిన ఇన్సులిన్ ఆహ్, కి రెసిస్టెంట్‌గా ఎందుకు అవుతున్నాం మనం? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి అంటే ఇప్పుడు ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్ మీద ఇన్సులిన్ గ్రాహకాలు, ఇన్సులిన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఓకే. ఇన్సులిన్ రిసెప్టర్స్ ఇప్పుడు బాడీ అంతా కూడా ఇప్పుడు మొత్తం ఇందాక భార్గవి షేర్ చేసుకుంటే ఒక మాట చెప్పింది. ఏంటంటే మెటబాలిక్ డిస్‌ఫంక్షన్. ఓకే. సో, మెటబాలిజం అంటే ఏంటి? మొత్తం సమ్ టోటల్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ బాడీ డస్. ఎవ్రీథింగ్ ఆల్ ద సెల్స్ ఆఫ్ యువర్ బాడీ డస్ అండ్ డూ ఈస్ కాల్డ్ మెటబాలిజం. మెటబాలిజం అంటే జీవక్రియలు. ఇప్పుడు మొత్తం మీ సెల్స్ లేకపోతే మీ బాడీలో ఉన్న కణాలన్నీ చేసే ఈ ప్రక్రియలన్నీ వాటన్నిటిని కూడా మనం మెటబాలిజం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకవేళ మెటబాలిజం సరిగ్గా పనిచేస్తే గనక శక్తి మనం తీసుకునే ఆహారం బాడీ ఎలా వినియోగించుకుంటోంది, ఆ బాడీ ఆహ్, 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 వినియోగ దాన్ని ఎలా అరిగించుకుంటోంది, ఎలా ఇంజెస్ట్ చేసుకుంటోంది, ఎలా దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటుంది. సో, దాని నుంచి వచ్చే శక్తిని బాడీ ఎలా వినియోగించుకుంటుంది. సో, ఆ శక్తిని ప్రొడ్యూస్ చేయాలి. ఆ శక్తిని వినియోగించుకోవాలి. సో, ఎనర్జీ ప్రొడక్షన్ పాత్వేస్ అండ్ ఎనర్జీ యుటిలైజేషన్ పాత్వేస్. ఆల్ దీస్ థింగ్స్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ కాల్డ్ మెటబాలిజం. ఓకే. ఈ మెటబాలిక్ ప్రాసెసెస్‌లో దేర్ ఆర్ సెవెరల్ హార్మోన్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇప్పుడు ఈ సెషన్‌లో ఇప్పుడు ఇంక్రీటిన్ హార్మోన్స్ గురించి నేను మాట్లాడను. బికాస్ దట్ ఈస్ ద ద ద దట్ ఈస్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ అంటే ఇప్పుడు మాట్లాడడం మొదలెడితే ఇట్ విల్ టేక్ టూ లాంగ్. ఓకే. ఇంక్రీటిన్ హార్మోన్స్ గురించి వి విల్ లీవ్ ఇట్ అసైడ్. సో, వి విల్ కాన్సంట్రేట్ ఆన్ ఇన్సులిన్. సో, ఇన్సులిన్
మీకు అంటే ఇందాక భార్గవి చెప్తూ ఓకే మెడ మీద అలా అంటే బ్లాక్ గా ఇది రావడం చాలా మంది పిల్లల్లో మనం ఈ మధ్య కాలంలో మనం గమనించగలం అది. ఓకే సో దట్ కండిషన్ ఇస్ కాల్డ్ ఎకాంథోసిస్ నైగ్రికాన్స్. ఓకే ఏంటంటే ఆ మెడ మీద రఫ్ స్పాట్స్ డెవలప్ అవ్వడం. అలాగే పెద్దవాళ్ళలో అయితే కనుక చిన్నపిల్లల్లో అయితే అలా ఉంటుంది, పెద్దవాళ్ళలో కూడా అడల్ట్స్ లో కూడా సేమ్ అలాగే ఇది ఇటువంటి ప్రెజెంటేషన్ మనం చూడగలం. So we will talk about insulin resistance, okay, and how insulin affects అంటే ఈ మెటబాలిక్ ప్రాసెస్ లో మొత్తం ఈ జీవక్రియలన్నిటిని ఇన్సులిన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఈ సెషన్ లో మాట్లాడుకుందాం మనం. ఓకే ఆ తర్వాత ఇంకొక హార్మోన్ కూడా ఉంది, అది గ్లూకగాన్. ఓకే సో దీస్ ఆర్ ద టూ హార్మోన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై, మీకు అది ఎక్కడ తయారవుతుంది ఇది అంటే మీకు ప్యాంక్రియాస్ అనే ఒక ఇది ఉంటుంది, క్లోమ గ్రంథి. ఓకే ఈ క్లోమోలో ఇక్కడ ఈ క్లోమో అనేది ఇక్కడ లివర్ కింద ఇక్కడ ఉంటుంది. ఈ క్లోమోలో మనం అంటే ఇది తయారయ్యేది ఇప్పుడు బీటా సెల్స్, ఎస్ఎన్ఆర్ సెల్స్ అని ఉంటాయి. ఎస్ఎన్ఆర్ సెల్స్ దాంట్లో బీటా సెల్స్, ఆల్ఫా సెల్స్ అని ఉంటాయి. బీటా సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్, బీటా సెల్స్ లో మీకు ఇన్సులిన్ తయారవుతుంది. అలాగే ఆల్ఫా సెల్స్ లో మీకు గ్లూకగాన్ తయారవుతుంది. సో ఈ యొక్క రెండు హార్మోన్ల యొక్క పనితీరు ఏంటంటే ఒకదానికొకటి అపోజింగ్ అన్నమాట. ఏంటంటే ఇన్సులిన్ ఏమో ఇట్ వాంట్స్ టు స్టోర్ ఎనర్జీ. ఓకే ఇన్సులిన్ వాంట్స్ టు కన్జర్వ్ ఎనర్జీ. ఇన్సులిన్ మేక్స్ యువర్ బాడీ మోర్ ఎఫిషియంట్. ఓకే మీకు అర్థమవుతుందా? ఇన్సులిన్ ఏంటంటే మీకు ఉన్నదాన్ని పొదుపు చేయడం నేర్పిస్తుంది మీ బాడీ. ఓకే అలాగే గ్లూకగాన్ ఏం చేస్తుంది, పొదుపు చేసిన దాన్ని మళ్ళీ వాడుకోవడం ఎలాగనేది గ్లూకగాన్ చేసే పని. ఓకే సో ఈ రెండు ఇవన్నీ కూడా ఇట్స్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ బ్యాలెన్స్ విత్ ఈచ్ అదర్. ఓకే సో ఇందాక ఒక మాట చెప్పాను ఏంటంటే ఇది మొత్తం మొదటి నుంచి డయాబెటీస్ గురించి ఉన్న అవగాహన ఎటువంటిది అంటే గ్లూకోజ్ సెంట్రిక్ అవగాహన. అంటే ఇది ఒక జస్ట్ బ్లడ్ లో చక్కెర స్థాయిల్ని నియంత్రించడం ఒక్కటి మాత్రమే మనం చేయడం ద్వారా మనం మధుమేహాన్ని నియంత్రించగలం. అలాగే బై కంట్రోలింగ్ the glucose levels in the body by whatever means possible, that is the only way to deal with diabetes. Okay that is the central dogma of diabetes treatment nowadays. Okay సో ఈ మోడర్న్ మెడిసిన్ లో డయాబెటీస్ ని ఇలాగే ట్రీట్ చేస్తాము అని చెప్పి ప్రతి దగ్గర ఎక్కడికి మీరు వెళ్ళినా సరే, మీరు ఏ డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీకు చెప్పేది ఏమిటి అంటే మీరు నాన్ వెజ్ మానేసేయండి, లేకపోతే మీరు అంటే ఇవన్నీ మానేసేసి ఆ తర్వాత మీరు ఇవన్నీ తీసుకోండి. ఇవన్నీ తీసుకుంటే డాక్టర్ గారు మరి ఇవన్నీ తీసుకుంటే మరి ఒక్కోసారి షుగర్ లెవెల్స్ తగ్గిపోతానే కదా అని చెప్పి మీరు అడగచ్చు కదా. షుగర్ లెవెల్స్ అప్పుడప్పుడు మీరు మెట్ఫార్మిన్ తీసుకుంటే మెట్ఫార్మిన్ ఈస్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ ఓన్లీ డ్రగ్ దట్ వర్క్స్. అంటే మీ మైటోకాండ్రియాని సరిగ్గా అంటే మైటోకాండ్రియా పనితీరుని నియంత్రించే విధంగా, లేకపోతే మైటోకాండ్రియా గ్లూకోజ్ ను సరిగ్గా యూటిలైజ్ చేసుకునే విధంగా మెట్ఫార్మిన్ ఒకటి మాత్రమే పనిచేస్తుంది. ఓకే మిగిలినవన్నీ కూడా మీరు సల్ఫానిల్ యూరియా తీసుకుంటే గనక దట్ స్టిమ్యులేట్స్ యువర్ ప్యాంక్రియాస్. ఈ క్లోమ గ్రంథి ఇంకెక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే ఇప్పుడు ఇందాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? ఓకే సో ఇప్పుడు మీకు ఈ మోడర్న్ ఈ డైటరీ రికమెండేషన్స్ లో మీరు చెప్తూ అంటే మీరు వింటూ ఉన్న విషయాలు ఏమిటి అంటే చాలా అంటే మీరు డయాబెటీస్ తగ్గాలంటే యూ నీడ్ టు ఈట్ స్మాల్ మీల్స్ కదా. అది విన్నారు కదా మీరు, స్మాల్ మీల్స్, మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఓకే కానీ ఇప్పుడు ఆ రికమెండేషన్స్ అన్ని కూడా ఎందుకు అంటే ఈ డయాబెటీస్ అవుట్కమ్స్ ని మనం అంటే ఇంప్రూవ్ చేయట్లేదు అనే విషయాన్ని మనం ఆలోచించాలి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు ప్రతి కణంలో అంటే బాడీలో ఉన్న ప్రతి కణంలో ఇన్సులిన్ రిసెప్టర్స్ ఉంటాయని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఇన్సులిన్ రిసెప్టర్స్ యొక్క పని ఏమిటి అంటే అదొక ఇప్పుడు ఇన్సులిన్ వచ్చి అక్కడ బైండ్ అయినప్పుడు బాడీలో మీ
రక్తంలో ఉన్న షుగర్స్ ఉంటాయి కదా, రక్తంలో ఉన్న గ్లూకోజ్, అంటే గ్లూకోజ్ అది ఎక్కడికి వెళ్ళాలి? ఆ రక్తంలో ఉన్న సీరంలో ఉన్న గ్లూకోజ్ ఎక్కడికి వెళ్ళాలి? సెల్స్ లోకి వెళ్ళాలి. ఆ సెల్స్ లో ఇప్పుడు ఏంటంటే ఆ సెల్స్ ఆ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకుని గ్లూకోజ్ ను వాడుకుని శక్తిని ప్రొడ్యూస్ చేసే ఈ మెకానిజమ్స్ సెల్స్ లో ఏముంటాయి? సెల్స్ లో మైటోకాండ్రియా అనే ఒక ఆర్గనెల్స్ ఉంటాయి. ఓకే, ఆ మైటోకాండ్రియా లోకి అంటే ఈ యొక్క ఇప్పుడు అది వెళ్ళాలి అంటే కనుక మైటోకాండ్రియా అన్ని కూడా దే ఆర్ ప్రెసెంట్ ఇన్ విత్ ఇన్ ద సెల్. సో ఆ సెల్ లోకి గ్లూకోజ్ రావాలి అంటే ఇప్పుడు గ్లూకోజ్ సెల్ బయట ఉంది, ఇప్పుడు సీరంలో ఉంది. ఆ గ్లూకోజ్ ఆ సెల్లో అంటే ఆ సీరంలో నుంచి సెల్ లోపలికి రావాలి అంటే కనుక దట్ ఈస్ వేర్ ఇన్సులిన్ ప్లేస్ రోల్. ఇన్సులిన్ దాని ఒకవేళ ఇన్సులిన్ రిసెప్టర్స్ కు బైండ్ అయితే అక్కడి నుంచి దేర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ గ్లూట్ ఛానల్స్ అంటాం. ఓకే, సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ యాక్టివేట్ అయితే కనుక దట్ ఈస్ వాట్ బ్రింగ్స్ గ్లూకోజ్ ఇన్ టు ద సెల్. ఓకే, మీ యొక్క కణంలోకి అంటే ప్రతి కణంలోకి గ్లూకోజ్ ని తీసుకొచ్చే ప్రక్రియ ఇన్సులిన్ తో మొదలవుతుంది. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ? మీకు దాదాపుగా ఇప్పుడు ప్రతి దేన్నైనా సరే ఇప్పుడు బయలాజికల్ ప్రాసెస్ లో మనం చూసినట్టయితే ఏ యొక్క రిసెప్టర్ అయినా ఎక్కువ మనం స్టిమ్యులేట్ చేస్తే ఓకే ఇన్సులిన్ ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉంటాయి. ఇందాక ఒక భార్గవి షేర్ చేసుకుంటా తన ఫాస్టింగ్ ఇన్సులిన్ గురించి మాట్లాడుతూ అంతకు ముందు భార్గవితో చెప్పడం జరిగింది. సో ఇది ఏంటంటే తన పాపకి అంటే ఏకాంతోసిస్ అగ్రికాన్స్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేయించండి అని చెప్పినప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసిన తర్వాత 49 మైక్రో యూనిట్స్ ఉండడం. సో దట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ హై నంబర్. సో ఇప్పుడు యూజువల్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే దేర్ ఆర్ నో, ఇప్పుడు మీ దగ్గర రెగ్యులర్ గా డయాబెటాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే కనుక అక్కడ నేను ఇన్సులిన్ రెసిస్టెంటో కాదో చెప్పండి డాక్టర్ గారు, ఎలా చెప్తాము అని చెప్పి మీరు అడిగితే దెర్ ఈస్ నో ఆన్సర్. ఎందుకంటే దే కెనాట్ టెల్ యూ ఎనీ ఆన్సర్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదేం లేదు, షుగర్ లెవెల్స్ తగ్గించుకోండి, ఈ మందులు తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇలా మీరు చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కానీ ఇఫ్ ద సేమ్ డాక్టర్స్ లేకపోతే ఈ డయాబెటిస్ ప్రాక్టీస్లన్నీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను ఒక మాట ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువ అయితే గనక దాట్ స్టార్ట్స్ స్టిమ్యులేటింగ్ దీస్ రిసెప్టర్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఓకే, అటువంటప్పుడు ఏమవుతుందంటే బాడీ ప్రతిసారి ఇప్పుడు ఏదైతే ఎక్కువ స్టిమ్యులేట్ చేయబడుతుందో బాడీ డౌన్ రెగ్యులేట్స్ దోస్. ఓకే, సో ఆ ఇన్సులిన్ రిసెప్టర్స్ ని డౌన్ రెగ్యులేట్ చేయడం అంటే అవి నెంబర్ లో కూడా తగ్గిపోతాయి అండ్ దట్ ఇన్సులిన్ రిసెప్టర్ బికమ్స్ లేజీ అండ్ ఇట్ స్టాప్స్ రెస్పాండింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఇక్కడ ఏంటంటే మీ ఇన్సులిన్ లెవెల్స్ ఎంత అంటే మీ షుగర్ లెవెల్స్ ని బాడీ ఎంత అంటే క్లోజ్ గా కంట్రోల్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు మీరు ఒక మాట ఇందాక మీకు 100 mg/dl అన్నాం కదా, 100 mg/dL. సో ఒక హెల్తీ మేల్ బాడీలో ఒక అబౌట్ 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. ఓకే, సో డెసిలీటర్ అంటే 1/10 ఆఫ్ లీటర్. ఓకే, ఒక 10వ వంతు, లీటర్లో 10వ వంతు. సో 100 milligrams per deciliter అంటే సో దట్ ఈస్ 1000 milligrams per liter అంటే 1 గ్రామ్ పర్ లీటర్ కదా. సో 5 లీటర్స్ ఉంటుంది అనుకుంటే కనుక ఒక మామూలు నార్మల్ యావరేజ్ ఇండివిజువల్ లో 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అనుకుంటే సో 5 గ్రామ్స్ అంటే ఎంతో తెలుసా? అది 5 గ్రామ్స్ అంటే ఒక చిన్న స్పూన్, ఒక టీ స్పూన్ అంత. ఓకే, అంత బ్లడ్ షుగర్ బ్లడ్ లో ఉంటే ఓకే దట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. ఓకే, 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్కి వెళ్తే గనక సో దట్ విల్ బి వాట్ 100 నుంచి 150 milligrams per deciliter అయినట్టు. ఓకే, సో 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ కనుక బ్లడ్ లో సర్క్యులేటింగ్ బ్లడ్ లో షుగర్ ఉంటే దట్ ఈస్ వాట్ ఈస్ కన్సిడర్డ్ డయాబెటిస్. ఓకే, ఇవాళ రేపు 300 ఇప్పుడు 150 ఉంటే అది 200 ఉంటే 2 టీ స్పూన్లు ఉన్నట్టు, 300 ఉంటే కనుక 3 టీ స్పూన్లు షుగర్ ఉన్నట్టు. సో అంటే దట్ ఈస్ ద షుగర్, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ద గ్లూకోజ్ దట్ ఈస్ సర్క్యులేటింగ్ ఇన్ యువర్ బ్లడ్ స్ట్రీమ్.
అంటే మీకు అర్థం అవ్వాలి, ఒక 3 టీ స్పూన్లు షుగరు బాడీ అంతట్లో ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ ఫుల్ బ్లోన్ డయాబెటీస్. Okay, your body is designed to control it at such a అంటే అంత గ్రాన్యులర్ గా దాన్ని అంటే కంట్రోల్ చేసుకునేటట్టుగా మీ యొక్క హార్మోనల్ సిస్టమ్స్ కానీ మీ బాడీ కంట్రోల్ మెకానిజమ్స్ కానీ నిర్మించబడ్డాయి. ఓకే, సో విల్ కంటిన్యూ. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి అంటే, when insulin levels are high, okay, and your insulin receptors on your cells stop responding, అవి లేజీ అయిపోతే అండ్ అవి స్పందించడం మానేస్తే, వాట్ హ్యాపన్స్ ఇస్ your blood లో షుగర్ పెరిగిపోతూ ఉంటుంది, and your క్లోమగ్రంథి ఇట్ థింక్స్ there is blood లో షుగర్ ఇంకెక్కువ ఉంది కాబట్టి we need to pump out more insulin, and it keeps on pumping more insulin, ఎక్కువ ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ చేయడం ద్వారా. That is how your insulin levels get higher and higher and higher and higher. ఓకే, సో ఇప్పుడు మొదట్లో ఏమవుతుంది, ఒకవేళ షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతా ఉన్నాయి అనుకుందాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయినప్పుడు మీకు షుగర్ లెవెల్స్ కొంచెం నెమ్మదిగా పెరుగుతాయి. అప్పుడు ఏం చేస్తుంది, ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, క్లోమగ్రంథి ఇంకొంచెం ఇన్సులిన్ పెంచుతుంది. పెంచినప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగా సో కంట్రోల్ అయినప్పుడు తర్వాత మరలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత క్లోమగ్రంథి ఇంకెక్కువ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, షుగర్ లెవెల్స్ ని చూసే బదులు ఇన్సులిన్ లెవెల్స్ ని, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ని కనుక మీరు చూడగలిగితే, మీ డాక్టర్ గారు ఆ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ రాయగలిగితే, యూ వుడ్ హ్యావ్ diagnosed your diabetes full 10 to 12 years earlier than అంటే ఒకసారి షుగర్ పూర్తిగా వచ్చేసిన తర్వాత, ఇందాక కన్నీ సిస్టర్ చెప్పినట్టు 350 షుగరు సడన్ గా వచ్చింది. అది సడన్ గా వచ్చింది కాదు, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 10 to 15 ఇయర్స్ నుంచి బాడీ ఈజ్ వర్కింగ్ హార్డర్ అండ్ హార్డర్ అండ్ హార్డర్ అండ్ హార్డర్ అండ్ ఇన్ ప్రొడ్యూసింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్సులిన్. వన్స్ ఆ ఇన్సులిన్ కి మీ సెల్స్ పూర్తిగా రెస్పాండ్ అవ్వడం మానేస్తే, దట్ ఈస్ వెన్ it will turn into full blown diabetes. Okay, so insulin resistance. ఓకే, ప్రతి సెల్ కూడా, అంటే దాదాపు ఎవ్రీ సెల్, నేను చెప్పాను కదా ఇందాక ఏంటి, ప్రతి సెల్ హ్యాస్ ఇన్సులిన్ రిసెప్టర్స్ అని చెప్పి. కానీ ఇన్సులిన్ రిసెప్టర్స్ ఇప్పుడు ఫ్యాట్ సెల్స్ లో ఉంటాయి, మజిల్ సెల్స్ లో ఉంటాయి, ఇంకా అలాగే మీకు అంటే బ్లడ్, ఇప్పుడు ఎండోథీలియల్ సెల్స్ లో ఉంటాయి మొత్తం. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎండోథీలియం అని చెప్పాను కదా, బ్లడ్ వెసల్స్ లో మీకు రక్త ప్రసరణ అంటే రక్తనాళాల్లో లోపల ఉండే లేయర్ ని, ఓకే, ఆ లోపల ఉండే మొత్తం లేయర్ ని ఎండోథీలియల్ లేయర్ అంటాం. ఎండోథీలియల్ సెల్స్ లో కూడా ఇన్సులిన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రతి సెల్లో ఇట్ విల్ బి డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ సెల్స్. ఓకే, సో ఇప్పుడు మొట్టమొదట మీ ఫ్యాట్, ఇంతకు ముందు మనం అనుకున్నది ఏంటంటే, ఫ్యాట్ తింటే ఫ్యాట్ పెరుగుతారు అనే మాట దానంత ఫాల్స్హుడ్, లేకపోతే దానంత అబద్ధం ఇంకోటి లేదు. ఓకే, ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే, ఇందాక భార్గవి చెప్పిన మాటల్లో కూడా మీరు విని ఉంటారు, ఫ్యాట్ తక్కువైంది అంటే ప్రోటీన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కార్బోహైడ్రేట్స్ తగ్గించాం, ప్రోటీన్ పెంచాము, కానీ ఫ్యాట్ మాత్రం పెంచలేదు. దట్ వాస్ ద ప్రాబ్లం అని చెప్పి ఇందాక భార్గవి చెప్పడం, ఫ్యాట్ పెంచిన తర్వాత పాప ఎలా రెస్పాండ్ అయింది అనేది మీరు మీ కళ్ళారా చూసారు. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రతి సెల్లో ఇట్ విల్ బి డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు దాదాపుగా ఇండియాలో చాలా విషయాలు మనం గమనిస్తే కనుక, లాస్ట్ 30-40 years లో వీఆర్ ఈటింగ్ మోర్ ఫ్యాట్ ఫ్రీ దెన్ ఎవర్ బిఫోర్ కదా. ప్రతి దాంట్లోనూ కొవ్వు లేకుండా, లేకపోతే ఆయిల్స్ లేకుండా, లేకపోతే ఇవాళ రేపు ఆయిల్ లేకుండా కూడా మొత్తం ఫ్రైలు ఎలా చేసుకోవాలో చెప్పే ఎక్స్పర్ట్లు కూడా మనకు యూట్యూబ్ లో తారసపడతా ఉంటారు అప్పుడప్పుడు. సో ఆయిల్స్, తర్వాత ఎటువంటి ఆయిల్స్ వాడాలి, ఏం చేయాలి, అటు ఆయిల్స్ లో ఉన్న డిఫరెన్స్లు, వీటన్నిటి గురించి, సీడ్ ఆయిల్సా లేకపోతే ఫ్రూట్ ఆయిల్సా, నట్ ఆయిల్సా, ఏవి అవాయిడ్ చేయాలి అనేది దాని గురించి మరలా తప్పకుండా మాట్లాడదాం. దాన్ని వీ విల్ కవర్ దోస్.
ఓకే. కానీ ఇప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు టైమ్ దీన్ని బట్టి ఇంకొక 15 నిమిషాలు నేను ఈ సెషన్ కంక్లూడ్ చేస్తాను. అండ్ వీ విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సాటర్డే మనం తప్పకుండా కంటిన్యూ చేద్దాం దీన్ని. బట్ వాట్ ఐ వాంట్ టు సీ ఇన్ దిస్ ఇస్, ఓకే, మీ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కరిలో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. పుట్టినప్పటి నుంచే ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్ సెల్స్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బ్రౌన్ అడిపోస్ టిష్యూ. ఓకే, చిన్నపిల్లల్లో ఇప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఉండాలి, అది దట్ ఈస్ హెల్తీ. దాంట్లో ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు, మీరు అంటే మీరు చాలా మంది కదా, అందరిలోనూ మీరు గమనిస్తే కనుక వాళ్ళ బాడీస్ కొంచెం ఎక్కువ వామ్ గా ఉండటం జరుగుతుంది కదా. ఏంటంటే వాళ్ళ బాడీ అంటే పూర్తిగా అంటే చల్లబడిపోకుండా ఉండడానికి మెకానిజం ఏమిటి అంటే దిస్ బ్రౌన్ అడిపోస్ టిష్యూ అనేది, అంటే బ్రౌన్ ఫ్యాట్ అంటాం. ఆ బ్రౌన్ ఫ్యాట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఆ బ్రౌన్ ఫ్యాట్ ఏంటి? ఆ బ్రౌన్ ఫ్యాట్ అంటే ఏంటంటే, ఇందాక మైటోకాండ్రియా అని చెప్పాను నేను. మైటోకాండ్రియా అంటే మన బాడీలో శక్తిని ప్రొడ్యూస్ చేసే, లేకపోతే శక్తిని ఉత్పత్తి చేసే అంటే ఈ ఆర్గనెల్స్ అంటే అంటే ఈ కణాల్లో ఉండే ఉపకణాలని దీన్ని మైటోకాండ్రియా అంటాం. సో ఆ మైటోకాండ్రియా, ఈ బ్రౌన్ అడిపోస్ టిష్యూలో మైటోకాండ్రియా ఎక్కువ ఉంటుంది. ఓకే, వాటి యొక్క జాబ్ ఏంటి అంటే ఈ ఎనర్జీని పూర్తిగా వేస్ట్ చేయడమే. వేస్ట్ ఎలా చేస్తాయి ఈ ఎనర్జీని? ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈ బ్రౌన్ అడిపోస్ టిష్యూలో ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డీకప్లింగ్. ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి. ఆ డీకప్లింగ్ ప్రోటీన్స్ ఏంటి అంటే, ఇప్పుడు అది పూర్తిగా కపుల్డ్ గా ఉంటే కనుక అది ఏం చేస్తుందంటే ఎనర్జీని, ఇప్పుడు మీరు తీసుకుంటే గ్లూకోజ్ తీసుకుంటే కనుక, ఒక గ్లూకోజ్ తీసుకుంటే అది ఎనరోబిక్ అంటే ఇప్పుడు ఏరోబిక్ అంటే మెటబాలిజం గుండా అది వెళ్తే కనుక, ఏరోబిక్ మెటబాలిజం అంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ఇది మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. అది దాన్ని మొత్తం ఆ క్రెబ్స్ సైకిల్ గుండా, లేకపోతే అదొక సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం. ఆ సిట్రిక్ యాసిడ్ సైకిల్ గుండా అది వెళ్తే కనుక ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ప్రొడ్యూసెస్ ఆల్మోస్ట్ 32 ATPs. 32 ఏటీపీల శక్తిని అది జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలా కపుల్డ్ స్టేట్ లో. ఒకవేళ అన్కపుల్డ్ స్టేట్ లో ఉంటే కనుక అది ఇదేంటంటే బ్రౌన్ అడిపోస్ టిష్యూలో, బ్రౌన్ ఫ్యాట్ లో ఉండే విచిత్రమైన విషయం ఏమిటి అంటే, సో ఇట్ కంప్లీట్లీ వేస్ట్ దట్ ఎనర్జీ. అది ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వకుండా, ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వకుండా ఇట్ జనరేట్స్ హీట్. ఎందుకంటే బేబీని, లేకపోతే అంటే కొంచెం అంటే వామ్ గా ఉంచడానికి దట్ ఈస్ ద మెకానిజం దట్ గోస్ ఆన్ ఇన్ బ్రౌన్ అడిపోస్ టిష్యూ. ఓకే, అలాగే బ్రౌన్ ఫ్యాట్ ఉంటుంది, లేకపోతే వైట్ అడిపోస్ టిష్యూ ఉంటుంది. సో వైట్ ఫ్యాట్ ఏంటంటే, ఇప్పుడు మీకు మొత్తం బాడీలో డిఫరెంట్ ఏరియాస్ లో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ మీకు ఉంటుంది మనకి. ఇప్పుడు సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే చర్మం కింద ఉండే ఫ్యాట్ ఉంటుంది. అలాగే ఇలా అదేంటంటే అది జిగులు అవుతా ఉంటుంది. అంటే దాన్ని ఊపినప్పుడు నేను ఊగుతాను ఇలా, అంటే చాలా ఈజీగా అది అంటే యూ కెన్ స్క్వీజ్ అండ్ స్క్విష్ అండ్ అంటే దాన్ని చేయొచ్చు. సో అలా ఊపచ్చు. అలా కాకుండా ఇంకా మీకు విసరల్ ఫ్యాట్ అని ఉంటుంది. విసరల్ ఫ్యాట్ అంటే లోపల, అంటే డీప్ లేయర్స్ లో, లేకపోతే మీ ఆర్గన్స్ దగ్గర, లేకపోతే మీ స్టమక్ లోపల, లేకపోతే మీ హార్ట్ దగ్గర, లివర్ దగ్గర ఇక్కడ ఉండే దీన్ని విసరల్ ఫ్యాట్ అంటాం. సో అలాగే మీకు సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఇప్పుడు ఆల్ దీస్ ఆర్ వైట్ ఫ్యాట్. అంటే కొంతవరకు అంటే ఈ వైట్ అడిపోస్ టిష్యూలో ఏంటంటే దేర్ ఆర్ నో మైటోకాండ్రియా. సో వాటి యొక్క మైటోకాండ్రియా ఎక్కువ ఉండే ఫ్యాట్ సెల్స్ దే అపియర్ లైక్ ఫ్లెష్ లాగా, అంటే రెడ్డిష్ గాను, లేకపోతే కొంచెం ఎరుపు అంటే ఎరుపు కలర్ లో ఉంటుంది. అలాగే వైట్ అడిపోస్ టిష్యూలో దేర్ ఆర్ నో మైటోకాండ్రియా అట్ ఆల్. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా, సో యూ నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు మీరు ఫ్యాట్ తీసుకోకపోయినా సరే, దెర్ ఈస్ అ మెకానిజం బై విచ్ దిస్ ఫ్యాట్ గెట్స్ అక్యుములేటెడ్. సో ఎందుకు, ఎలాగా అనేది మనం ఆలోచిస్తే గనక, మీరు అంటే మనం తీసుకునే ఆహారంలో మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే కనుక, కార్బోహైడ్రేట్స్ కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది,
ఇన్సులిన్ ఎక్కువ అంటే మీ క్లోమగ్రంథి ఇన్సులిన్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ క్లోమగ్రంథి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, ఇన్సులిన్ యొక్క జాబ్ ఏంటి అని చెప్పాను, ఏంటంటే దీన్ని తీసుకుని పొదుపు చేయడం. ఓకే, ఇప్పుడు మీరు ఆ రైస్ తీసుకుంటే కనుక మీకు వెంటనే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు మీ క్లోమగ్రంథి ఏం చేస్తుంది, వెంటనే దాన్ని అంతా కూడా అంటే అంటే తీసుకున్న ఈ ఆహారాన్ని, కార్బోహైడ్రేట్స్ అన్ని దే బ్రేక్ డౌన్ ఇంటూ షుగర్స్. ఆ షుగర్ లెవెల్స్ పెరిగిన తర్వాత ఆ షుగర్ అంతా తీసుకుని అంటే పొదుపు చేయడం, అంటే దాన్ని స్టోర్ చేయడం అనేది ఇన్సులిన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇన్సులిన్ యొక్క బాధ్యత. దట్ ఈస్ ఇట్స్ జాబ్. ఓకే, సో ఆ విధంగా ఏం చేస్తుందంటే ఆ షుగర్ లెవెల్స్ పెరగగానే ఓకే ఇట్ స్టార్ట్స్ స్టోరింగ్. ఓకే, మీకు కావాల్సిన ఇప్పుడు మొదట్లో మనం అగ్రేరియన్ సొసైటీగా ఉన్న టైంలో మార్నింగ్ అన్నం తినేసి లేకపోతే కార్బోహైడ్రేట్స్ తినేసి పగలు పనిచేయడానికి వెళ్తే దాట్ మొత్తం తీసుకున్న ఆహారం అంతా కూడా ఆ పని చేయడానికి, లేకపోతే ఆ శక్తి అంతా కూడా ఆ పని చేయడానికి, లేకపోతే ఎక్కువ పొలం పనులు చేసేటప్పుడు ఎక్కువ నడవడం కానీ, ఎండలో పని చేయడం కానీ ఇది చేసేవాడు. ఇన్ దాట్ అంటే ఆ నేపథ్యంలో అది బాగానే పనిచేసేది. కానీ ఇవాళ రేపు ఏమైంది మొత్తం మన సొసైటీలో, ఇప్పుడు వీఆర్ వెరీ సెడెంటరీ పీపుల్. కానీ మనం ఆహారం మాత్రం అలాగే ఇంతకు ముందులాగానే తీసుకునే పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది కదా. అటువంటప్పుడు ఏమవుతుంది, సో బ్లడ్ లో షుగర్స్ కనుక మీకు పెరిగితే అండ్ దట్ ఈస్ వెరీ టాక్సిక్. ఓకే, అండ్ అంటే ఒకవేళ బ్లడ్ లో షుగర్స్ ఎక్కువైతే కనుక యువర్ ఇమ్యూన్ సిస్టమ్ స్టాప్స్, ఇట్ డస్ నాట్ వర్క్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్. అది అండ్ సో ఇప్పుడు వెంటనే బాడీ యొక్క జాబ్ ఏంటంటే దట్ షుగర్ లెవెల్స్ హ్యావ్ టు బి బ్రాట్ డౌన్. ఎలా బ్రింగ్ డౌన్ చేస్తాం వాటిని, అదంతా శక్తే కదా, దాన్ని అంతా ఏం చేస్తుంది, ఇప్పుడు ఇన్సులిన్ పెరిగి ఇన్సులిన్ విల్ టేక్ దెమ్ అంటే టేక్ దెమ్ ఇన్ టు ది సెల్స్ అండ్ మేక్స్ ఇప్పుడు ఎక్సెస్ గా ఉన్న అంటే మనకి ఉపయోగపడని ఎనర్జీని ఎక్కడో చోట దాన్ని స్టోర్ చేయాలి. ఓకే, ఎలా స్టోర్ చేయాలి, ద బెస్ట్ స్టోరేజ్ మెకానిజం. ఓకే, ద బెస్ట్ స్టోరేజ్ మెకానిజం ఈజ్ టర్నింగ్ ఇట్ ఇంటూ ఫ్యాట్. ఓకే, ట్రైగ్లిజరైడ్ అనే మాట విన్నారు కదా మీరు, మీకు బ్లడ్ రిపోర్ట్స్ లో అన్నిట్లో ట్రైగ్లిజరైడ్స్ అంటాం కదా. అదేంటంటే ఇప్పుడు గ్లిసరల్ బ్యాక్ బోన్ కి 3 sugars ని అటాచ్ చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ ట్రైగ్లిసరైడ్. ట్రైగ్లిసరైడ్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ ఫ్యాట్ మాలిక్యూల్. ఓకే, దట్ ఈస్ హౌ యువర్ బాడీ స్టోర్స్ ఎక్సెస్ ఎనర్జీ. మీరు కావలసిన దానికంటే ఎక్కువ మీరు తీసుకుంటే, ఆహారం తీసుకుంటే, లేకపోతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే, షుగర్స్ ఎక్కువ తీసుకుంటే కనుక ట్రైగ్లిజరైడ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ గెట్ స్టోర్డ్. సో ఇప్పుడు ఎలాగా ఇన్సులిన్ విల్ టెల్ ఆల్ దీస్ సెల్స్ టు take the sugars up into the cells. Okay, so ఇన్సులిన్ ఎక్కువ ఇన్సులిన్ కనుక బ్లడ్ లో ఎక్కువ ఉంటే కనుక దట్ ఈస్ when the storage mechanism gets activated. ఓకే, ఒకవేళ ఇన్సులిన్ ఎక్కువ ఉంటే, అందుకని చెప్పే చాలా సార్లు మీకు ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించమని చెప్తూ ఉంటాను నేను. ఓకే, ఇన్సులిన్ ఎక్కువ ఉన్న క్రమంలో యూ విల్ నాట్ లూజ్ ఎనీ వెయిట్, యూ విల్ నాట్ లూజ్ ఎనీ ఫ్యాట్, బికాస్ ఇన్సులిన్ ఈస్ టెల్లింగ్ దోస్ ఫ్యాట్ సెల్స్ టు గెట్ ఫ్యాటర్. Insulin is directing those fat cells to get fatter because this is an emergency. ఎందుకంటే there is excess energy that is circulating in the bloodstream. ఆ షుగర్స్ అన్నిటిని కనుక మనం సరిగ్గా చేయకపోతే కనుక దట్ కెన్ కాజ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్. చాలా ప్రమాదకరమైన స్థాయిల్లో షుగర్స్ ఉంటే కనుక అది ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద టిష్యూస్, ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద యువర్ సర్క్యులేషన్, ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ మీ యొక్క నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది, మీ బ్రెయిన్ కి డ్యామేజ్ కాజ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే దట్ హ్యాస్ టు బి స్టోర్డ్ అవే. అందుకని చెప్పే ఈ ఫ్యాట్ సెల్స్ దే కీప్ ఆన్ గెటింగ్ fatter and fatter and fatter and fatter, and that is called hypertrophy. Okay, so ఇంకొకటి ఏంటంటే, so there are 2 mechanisms by which one person can get fat.
Okay, so one is one is through hypertrophy of fat cells, or the second mechanism is hyperplasia of the fat cells. Okay, hyperplasia ante there will be more and more fat cells that will be created. Okay, so ఇప్పుడు అటువంటప్పుడు ఏంటంటే, so that those fat cells, okay, when they become they are insulin sensitive, so long as they are insulin sensitive, they will keep getting fatter and fatter and fatter and fatter. The problem ఏంటంటే ఇక్కడ there is a limit to this. Okay, once they become they reach certain point, ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి, so we will talk about hypertrophic fat gain. Okay, సో ఇప్పుడు ఈ సెల్స్, ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఫ్యాట్ అవుతూ ఉన్నప్పుడు వాటికి కూడా బ్లడ్ సప్లై కావాలి కదా. ఓకే, బ్లడ్ సప్లై కావాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా ఈ ఫ్యాట్ సెల్స్ ఇంకెక్కువ, ఇఫ్ దే కీప్ ఆన్ ఇంజెస్టింగ్ ఫ్యాట్ బికాస్ యు ఆర్ ఈటింగ్ సో మచ్ కార్బోహైడ్రేట్స్, ఆ ఫ్యాట్ ఎక్కువ అవుతూ ఉన్న క్రమంలో ఏమవుతుందంటే ఫ్యాట్ సెల్స్ బికమ్ ఫ్యాట్ అండ్ ఫ్యాట్ అండ్ ఫ్యాట్, అండ్ దే మూవ్ అవే ఫ్రమ్ ద క్యాపిలరీస్ దట్ ఆర్ సప్లైయింగ్ బ్లడ్. ఓకే, వాళ్ళ రక్త ప్రసరణ జరిగే ఈ క్యాపిలరీస్ నుంచి దూరంగా వెళ్ళేటప్పటికి దే బికమ్ హైపాక్సిక్. ఓకే, హైపాక్సియా అనే మాట విన్నాం కదా కోవిడ్ టైంలో మనం, ఎందుకంటే ఆక్సిజన్ సరిపోకుండా ఉన్న దాన్ని హైపాక్సియా అంటావు. సో ది ఫ్యాట్ సెల్స్ ఆల్సో క్యాన్ బికమ్ హైపాక్సిక్. ఓకే, okay, when fat cells become hypoxic, okay, that is when the problem is. What is the problem? ఏమవుతుంది, these fat cells will start spilling fatty acids. Okay, those are called free fatty acids. And then what happens is, when they become hypoxic, they start generating this inflammatory cytokines. Okay, ఎందుకు ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఎందుకు జనరేట్ చేస్తాయి అవి? సో దే ఆర్ సెండింగ్ సిగ్నల్ టు ద బాడీ. Signal to the body, we need more circulation here, we are dying, we are not getting enough oxygen, మాకు ఆక్సిజన్ అందట్లేదు, మాకు ఊపిరి అందట్లేదు, we need to grow. అందుకని చెప్పి ఏమవుతుందంటే, సో వెన్ దిస్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఆర్ రిలీజ్డ్ ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అక్కడి నుంచి రిలీజ్ అయితే కనుక దేర్ ఇస్ మోర్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, and that causes more circulation to come to that area. So that is called angiogenesis. Okay, so angiogenesis ద్వారా అది యాంజియోజెనసిస్ బాడీ చేయడానికి అంటే చేయడానికి వీలుగా ఇది సెండ్ చేసే సిగ్నల్ అన్నమాట అది. సో when fat cells become fatter and fatter and fatter, and they cannot become any more fat, that is when this intense inflammation gets triggered. Inflammation trigger అయిన క్రమంలో, that is when you start experiencing all kinds of issues. So ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దట్ ఈస్ వేర్ ఇప్పుడు ఇన్సులిన్ ఏమో మీకేమో ఇన్సులిన్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇన్సులిన్ ఏం చెప్తోంది ఈ సెల్స్ కి, you become fat more, you have to take it up, you have to take this energy up, ఎందుకంటే this person is eating so many carbs and so many sugars and so many of this, బిర్యానీల దగ్గర నుంచి మొత్తం అన్ని, చపాతీలు, కొర్రలు, మీకు ఇవన్నీ కూడా మంచియే, మొత్తం అందరూ ఎక్స్పర్ట్లన్నీ చెప్పిన ఇవన్నీ కొర్రలు, రాగు జావా ఇవన్నీ తాగుతూ ఉన్న క్రమంలో షుగర్లు పెరుగుతూ ఉంటే these cells become fatter and fatter and fatter, and they are sending these inflammatory cytokines into your bloodstream, causing more and more inflammation in the body. Okay, and the first cells that become insulin resistant that is when the cells protest, and if I take any more of this sugar into me, and I'm going to burst. It's not possible, so I cannot take any more. That is what is insulin resistance of the fat cells. Okay, so the first cells that become insulin resistant are the fat cells.
ఓకే, అప్పటి వరకు మీరు ఇన్సులిన్ సెన్సిటివిటీ అంత బాగానే ఉండి మొత్తం తీసుకున్నాయన్ని సరిగ్గా అరిగిపోవడం, మీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్ని బాగానే ఉంటాయి, మీ బ్లడ్ లెవెల్స్ అన్ని మీ అన్ని బ్లడ్ లో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏమి ఉండవు. ఒక్కసారి యు స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్, అంటే ఒకసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫ్యాట్ సెల్ మొదలవగానే that is when the trouble starts, and all your markers will start going haywire, and your cholesterol levels go up, and your inflammatory markers go up, and your triglycerides ఎక్కువ పెరిగిపోవడం. ఎందుకంటే ట్రైగ్లిజరైడ్స్ కి వెళ్ళడానికి ప్లేస్ లేదు అక్కడ. ఆల్ ద రూమ్స్ ఆర్ బుక్డ్, దెర్ ఈస్ నో రూమ్ టు స్టోర్ దెమ్. అందుకని చెప్పి ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడం. ఓకే ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించిన కొద్ది అవగాహన మీకు వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను నేను. బట్ దెర్ ఇస్ అ లాట్ మోర్ టు దిస్. ఓకే, ఈ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఈ ప్రక్రియలో వాట్ హ్యాపెన్స్ ఇస్ ద అదర్ సెల్స్ స్టార్ట్ బికమింగ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ యాజ్ వెల్. ఇందాక పాపకి చూసాం కదా మనం 49. ఓకే, 49 నుంచి వీ స్టార్టెడ్ చేంజింగ్ డయట్. ఓకే, కార్బోహైడ్రేట్స్ తీసేసి ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ ఇవ్వడం ద్వారా మీకు అర్థమవుతుంది కదా. మీకు ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ పెరుగుతాం అనుకోవడం ఎంత అది, దెర్ ఈస్ నో ట్రూత్ టు దట్. ఎందుకంటే ఇప్పుడు మీకు అవర్ బాడీ ఈజ్ నాట్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. ఓకే, మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే కనుక ద బాడీ విల్ స్టార్ట్ యూటిలైజింగ్ దట్ ఫ్యాట్, and also and starts using it for energy, and that is when your body spends more energy, and that is how you can lose weight by consuming more fat. దాని మెకానిజం ని నేను ఫ్యాట్ యూటిలైజేషన్ లో ఫ్యాట్ గురించి ఒకసారి చేద్దామని చెప్తున్నాను కదా. సో నెక్స్ట్ సెషన్ లో we will cover more about insulin resistance and అంటే దాని యొక్క పర్యవసానాల గురించి మాట్లాడదాం. కానీ I would like to bring to your attention ఇప్పుడు ఒక మాట, కొన్ని విషయాలు జస్ట్ ఒక 5 minutes లో మీకు కొన్ని విషయాలు చెప్పి we will conclude this session and I'll take a few questions. Okay, ఇప్పుడు మీరు చాలా మంది మీరు చూస్తూ ఉన్న ఇప్పుడు డయాబెటిస్ ప్రోగ్రెషన్ కనుక మనం చూస్తే, మేము 30 సంవత్సరాల నుంచి డయాబెటిక్ అండి మేము, లేకపోతే 15 సంవత్సరాల నుంచి డయాబెటిస్ ఉంది, మేము చివరికి ఇన్సులిన్ వాడుతున్నాము అనే మాట చాలా మంది నాకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మొట్టమొదట ఫ్యాట్ సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిన తర్వాత, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ when it is full blown, that is when your blood sugars start going up. ఓకే, సో బ్లడ్ షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఎందుకంటే దెర్ ఇస్ నో రూమ్ ఎనీవేర్ ఫర్ దెమ్ టు బి స్టోర్డ్. అక్కడ స్టోర్ చేయడానికి ఎటువంటి మెకానిజం లేదు కాబట్టి బ్లడ్ షుగర్స్ పెరిగిపోవడం మొదలవుతాయి. ఆ పెరగడం మొదలైన తర్వాత ఇట్ ఈస్ టూ లేట్. సో యువర్ బ్లడ్ షుగర్స్ ఆర్ హై, యువర్ ఇన్సులిన్ ఇస్ హై, అండ్ ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ is becoming insulin resistant. ఇందాక చెప్పాను కదా, ఈ యొక్క ఫ్యాట్స్, and once they become hypoxic, they start releasing these inflammatory cytokines. Okay, so adipokines antam, adiponectin and adipokines antam. ఈ adipokines రిలీజ్ చేస్తున్న క్రమంలో that is when other cells also start becoming insulin resistant, and these adipokines and these inflammatory cytokines, they cause intense inflammation in the body. And also ఇంకొక సెల్స్ గురించి, ఇంకొక టైప్ ఆఫ్ సెల్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఎండోథీలియల్ సెల్స్ అని చెప్పి. ఎండోథీలియల్ లేయర్ లో ఉన్న సెల్స్ కనుక ఇఫ్ దే బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్, ఇన్సులిన్ is extremely vital for the endothelial layer to work properly. And also insulin is important, and also they have to be insulin sensitive. For there is something called ENOS, okay, endothelial nitric oxide synthase అనే ఎంజైమ్ ఉంటుంది. ఓకే, ENOS అనే ఎంజైమ్ ఉంటుంది. That enzyme, if that has to work properly, your endothelial cells have to be insulin sensitive. Okay, ఒకవేళ ఆ ఇన్సులిన్ రిసెప్టర్ కి బైండ్ అయ్యి when insulin triggers అంటే insulin starts this cascade, and that is when ENOS is upregulated. Okay, endothelial nitric oxide synthase is upregulated, and that's what produces adi
నైట్రిక్ ఆక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఏంటంట? నైట్రిక్ ఆక్సైడ్ is a vasodilator. Okay, and that relaxes the blood vessel wall, and that is when, so ఒకవేళ when your blood vessels become insulin resistant, you will get blood pressure, you will have blood pressure. ఓకే, సో అలాగే ప్రతి అన్ని ఎండోథీలియల్ సెల్స్ ఒకటేసారి ఇన్సులిన్ రెసిస్టెంట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ అవ్వచ్చు, కొన్ని ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉన్నాయి, మీ కాళ్ళల్లో ఉన్న వాస్కులేచర్ కానీ ఇటువంటి ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉంటే కనుక దట్ రిలాక్సెస్ వెల్. అండ్ ఒకవేళ మీ హార్ట్ దగ్గర ఉన్నాయి, లేకపోతే అప్పర్ బాడీలో ఉన్న ఇవన్నీ కూడా ఎండోథీలియల్ లేయర్స్ అన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ అయితే కనుక you will have blood pressure. And also then what happens, ఇప్పుడు మీ కాళ్ళలో ఉన్న ఇప్పుడు బ్లడ్ వెసల్స్ లో ఉన్న ఎండోథెలియల్ సెల్స్, if they are insulin sensitive, they relax, and that is when you get peripheral edema. కాళ్ళల్లో వాపులు, లేకపోతే కాళ్ళలో ఫ్లూయిడ్ రావడం, కాళ్ళలో నీరు చేరడం, లేకపోతే పెరిఫరీలో నీరు చేరడం, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇందాక అడిపోకైన్స్ గురించి చెప్తున్నాను. సో అడిపోకైన్స్ కనుక ఒకవేళ పెరిగిపోతూ ఇన్ఫ్లేమ్ అయితే, దట్ ఈస్ వన్ యువర్ ఎండోథీలియల్ లేయర్ కెన్ గెట్ ఇన్ఫ్లేమ్డ్, అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్. ఇప్పుడు అక్కడి నుంచి దిస్ ఎండోథీలియం బికమ్స్ వెరీ లీకీ, అండ్ దట్ ఈస్ వన్ ఇప్పుడు సర్క్యులేట్ అయ్యే ఈ ట్రైగ్లిజరైడ్స్ కానీ, లేకపోతే ఈ కొలెస్ట్రాల్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే, ఎల్డిఎల్ లో ఒక లార్జ్ ఫ్లఫీ కొలెస్ట్రాల్, లార్జ్ ఫ్లఫీ అంటే పెద్ద పెద్ద అంటే పార్టికల్స్ అంటే కొలెస్ట్రాల్ పార్టికల్స్ అంటాం. ఈ పార్టికల్స్ పెద్ద సైజ్ లో ఉన్న పార్టికల్స్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్, దే ఆర్ హార్మ్లెస్, దే ఆర్ వెరీ బెనిఫిషియల్. అలాగే ఈ స్మాల్ డెన్స్ పార్టికల్స్ అంటే చాలా ఎక్కువ సాంద్రత కలిగి చిన్నగా ఉన్న ఈ కొలెస్ట్రాల్ పార్టికల్స్, దట్ ఈస్ వన్ ఒకవేళ ఎండోథీలియల్ లేయర్ కనుక మీకు ఇన్ఫ్లేమ్ అయితే, దట్ ఈస్ వన్ ఇట్ స్టార్ట్స్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఇన్ టు యువర్ ఎండోథీలియల్ లేయర్స్. అండ్ ఆల్సో దట్స్ వాట్ అక్కడి నుంచి ఇప్పుడు ఈ స్పంజ్ సెల్ ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. అక్కడి నుంచి వెంటనే తర్వాత అక్కడ స్టార్ట్ అయిన ఇన్ఫ్లమేషన్ ఇట్ గెట్స్ calcified, and that is when your arteries gets start accumulating calcium. And ఇందాక ప్రతిసారి మీకు హార్ట్ గురించి చెప్పినప్పుడు, బ్లడ్ ప్రెషర్ గురించి చెప్పినప్పుడు, వన్ ఆఫ్ ద టెస్ట్, ఒక టెస్ట్ నేను ఎప్పుడు చెప్తాను నేనేంటంటే కార్డియాక్ ఆర్టీరియల్ కాల్షియం. ఓకే, కార్డియాక్ ఆర్టీరియల్ కాల్షియం గురించి మేము చెప్పినప్పుడు అది ఏంటంటే దట్ ఈస్ హౌ కాల్షియం గెట్స్ అక్యుములేటెడ్ ఇన్ యువర్ ఆర్టరీస్, and that is what causes the blockages. It is not the cholesterol, it is the inflammation that is resulting from your cells becoming insulin resistant. చూసారా, ఒక్క దగ్గర ఉన్న మిస్అండర్స్టాండింగ్, ఒక దగ్గర మనం సరిగ్గా మన ఆరోగ్యాన్ని లేకపోతే బాడీలో జరిగే పరిస్థితుల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే వచ్చే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రియులారా. ఓకే, అందుకని చెప్పే 20-30 సంవత్సరాలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు గనక కార్డియాక్ ఆర్టీరియల్ కాల్షియం స్కోర్స్ చూస్తే గనక ఇట్ విల్ బి స్కేరీ. ఏంటంటే దట్ హార్ట్ లో ఉన్న ఆర్టరీస్, దే ఆర్ టర్నింగ్ ఇన్ టు స్టోన్, దే ఆర్ టర్నింగ్ హార్డ్. కాల్షియం is getting deposited, bones లో ఉండవలసిన కాల్షియం it is getting deposited in your arteries, in your tissues, and that is what is the problem. సో ఒక్క దగ్గర ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఇది గ్లూకోసెంట్రిక్ అప్రోచ్ టు డీలింగ్ విత్ diabetes is a doorway to all kinds of diseases. Okay, so this is a vast topic, and also we will definitely cover, I promise you, we will cover this in just this is an introduction, so we will cover this in much greater detail in the next session. And I don't have much time, 11 అయిపోయింది మాకు ఇక్కడ. So I'd like to end this session here, and we will continue next week. Prakash, go ahead. Yeah, yes, Anna. So thank you, Anna.
సో ఐ థింక్ ఈరోజు టెస్ట్ మనీస్, ఆ తర్వాత ఇంట్రొడక్షన్ పార్ట్, స్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది అందరూ కూడా మళ్ళొకసారి వినండి. యూట్యూబ్ ఆల్రెడీ లైవ్ షేర్ చేశాం కాబట్టి. ఐ థింక్ వాట్ వి విల్ డూ ఇస్, ఈరోజు క్వశ్చన్స్ కూడా మనం వి విల్ హోల్డ్ ఫర్ టుడే. ఇది అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్స్కి వెళ్తే ఇంకా చాలా మోర్ ఫ్రూట్ఫుల్గా ఉంటుందని అనిపిస్తా ఉంది. ఏమంటారన్నా? షల్ వి టేక్ ఆర్ విల్ హోల్డ్ ఫర్ నెక్స్ట్? రమణ గారి క్వశ్చన్ ఒకటి తీసుకున్నాం. ఓకే, రైట్. సో అందరూ కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే, మీకు ఒకవేళ ఇక్కడ మాకు అంటే వాట్సాప్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి, మీరు ఇంకా ఈ విషయాలు తెలుసుకోవాలి, ఈ రోజు జరిగే సెషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు కావాలన్నట్లయితే, నేను గ్రూప్లో జాయిన్ అయ్యే లింక్ షేర్ చేస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సార్ సో అదొకటి. తర్వాత చెప్పండి సార్, ఆ లింక్ షేర్ చేయడం కంటే మనం ఆ నెంబర్స్ తీసుకోవడం బెటర్ సార్. ప్రాథమిక సమాచారం వాళ్ళకి ఇచ్చాకనే యాడ్ చేయడం మంచిది. పర్వాలేదు, లెట్ దెమ్ యాడ్. మనము ఎనీవే సార్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది చెప్తున్నాం కదా. సో ఫస్ట్ జాయిన్ అవనివ్వండి, మళ్ళీ అది ఎక్స్ట్రా వర్క్ కదా. సో ఏమీ తెలియకుండా ప్రాథమిక సమాచారం లేకుండా జాయిన్ అయితే క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము సార్. చెప్తానండి, నేను అది చెప్తాను. సో ఇది వాట్సాప్ గ్రూప్. సో కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నాడు, మీరు ఆ లింక్ యూస్ చేసి జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళైతే దయచేసి ఒక 2-3 సెషన్స్ మీరు వినండి. అంటే ఇమీడియట్ గా మీ ప్రాబ్లం చెప్పాలనే దానికంటే, మీరు ఏదైతే కంటిన్యూ అవుతూ వచ్చారో ఇప్పటి వరకు మెడికేషన్స్, అది కంటిన్యూ చేస్తూ ఈ సెషన్స్ వినండి. ఒక 2-3-4 సెషన్స్ విన్న తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. దెన్ ఆ తర్వాత స్లోగా మరి విటమిన్ డి కరెక్ట్ చేసుకోవడం, వాటన్నిటి గురించిన విషయాలు, మీకు కన్ఫ్యూజన్ ఉంటే హెల్ప్ చేయడానికి కొంతమంది హెల్ప్ చేస్తారు. బట్ మెయిన్ ఏంటంటే సెషన్స్ వినండి, రికార్డింగ్స్ ఉన్నాయి, వాటిని వినండి. ఆ తర్వాత ప్యారలల్ గా మీరు మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటూ సప్లిమెంట్స్ తీసుకుంటూ రావచ్చు. ఓకే. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 6 to 6:30 ప్రేయర్ జరుగుతుంది. 6:30 to 7 o'clock మధ్యలో టెస్ట్ మనీస్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. దయచేసి టెస్ట్ మనీస్ కూడా మీరు అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద కొన్ని విషయాలు మాట్లాడి క్వశ్చన్ అవర్ తీసుకుంటారు. సాటర్డేస్ ఏమో ఒక స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఈ విధంగా మనకి సెషన్స్ కంటిన్యూ అవుతాయి. కొంతమంది ఇంగ్లీష్లో పెడితే బాగుండని ఆశపడుతున్నారు చాలా మంది. సో అదొకసారి డిస్కస్ చేస్తాం. Those who are not able to understand Telugu, so we'll discuss with the Bhavana and come up with a plan. If possible, maybe one or two, some of the topics we will run in English. So let's see how it goes on. But for now, at least they are in Telugu. Those who are able to understand, please follow. సో అది ఒకటి మీరు గమనించండి. తర్వాత ఈ రికార్డింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీకు గ్రూప్స్ లో షేర్ చేస్తారు. అవి చక్కగా వినండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. ఓకే. సో థ్యాంక్ యూ. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ మెసేజెస్ కానీ, లేకపోతే రిలీజియస్ టాపిక్స్ కానీ, అపార్ట్ ఫ్రమ్ ప్రేయర్ లింక్ తప్ప మిగిలిన అన్ని కూడా సాధ్యమైనంత వరకు దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకే. రమణ గారు, మీ ప్రశ్న అడగండి. ఒక్క నిమిషం, నేను అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తాను. అడగండి రమణ గారు. థ్యాంక్ యూ అన్న. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ ద ఎన్లైటన్మెంట్. చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ చెప్పారు. సో 2 క్వశ్చన్స్ సార్ నావి. అదే మీరు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడో ఫుల్ బ్లోన్ అయినటువంటి డయాబెటిక్ ఇట్ స్టార్ట్స్ సమ్ 10 or 20 years బ్యాకే స్టార్ట్ అవుతుంది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి
ఒక టెస్ట్ చెప్పారు. ఆ టెస్ట్ అది డాక్టర్ రాయాలి సార్, లేకపోతే మామూలుగా మనం చేయించుకోవచ్చు? తర్వాత రెండోది హార్ట్ క్యాల్సిఫికేషన్ టెస్ట్ ఒకటి చెప్పారు. ఈ 2 టెస్ట్లు కూడా గ్రూప్ లో పెడితే అది స్పెసిఫిక్ గా ఏమైనా డాక్టర్స్ మెన్షన్ చేయాలంటే, లేకపోతే అదర్వైజ్ మనం చేయించుకుని డయాబెటిక్ ఉందా లేదా అనేది ఏ స్టేజ్ కాదండి, లో ఒక మాట రమణ గారు, ఒక మాట ఏంటంటే, మీరు నెక్స్ట్ వీక్ కూడా వినండి. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా వింటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇవన్నీ టెస్ట్లు చేయించుకోకపోవడమా అనేది అప్రస్తుతం. ఇక్కడ టెస్ట్లు చేయించుకున్న తర్వాత ఏం చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. ఓకే, సో టెస్ట్ ఉందా లేదా అనేది, టెస్ట్లు ఉన్నాయి, టెస్ట్లు తప్పకుండా చేయించుకోవచ్చు, ఎవరైనా చేయించుకోవచ్చు. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఇంకా నేను దాని గురించి ఆ పారామీటర్స్ అన్ని నేను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటివ్, ఇప్పుడు మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉందా లేకపోతే మీరు ఇన్సులిన్ రెసిస్టెంటా అనడానికి దెర్ ఆర్ ఫ్యూ మెజర్స్, అంటే చాలా సింపుల్ టెస్ట్లు ఉన్నాయి మనం చేసుకోవడానికి. వాటి గురించి నేను నెక్స్ట్ వీక్ నేను కవర్ చేస్తాను, కొంచెం డీటెయిల్ గా కవర్ చేస్తాను నేను. సో ప్రాబబ్లీ ఐ విల్ ప్రిపేర్ సమ్ నోట్స్ ఆల్సో, మీకు అంటే టేక్ హోమ్ పాయింట్స్ నేను నోట్స్ లాగా రాసి మీకు అంటే షేర్ చేస్తాను మీకు. దాని గురించి ఇప్పుడు వరీ అవ్వకండి, కానీ దీని ప్రాసెస్ అంతా మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఐడెంటిఫై చేయడానికి. తర్వాత భార్గవి సిస్టర్ గారు 2 వర్డ్స్ వాడారు, మాకు అర్థం కాదు. బ్రాట్ అనేది వాడారు, స్టేక్ అని. బ్రాత్ అండి, బోన్ సూప్ బ్రాత్ అండి, బోన్ బ్రాత్ అండి. స్టేక్ అని ఒకటి అన్నారండి. స్టేక్ అంటే మీట్ అండి. ఇప్పుడు ఏంటంటే మీకు ఎనీ పీస్ ఆఫ్ మీట్, అంటే మీకు ఇప్పుడు మీకు ల్యామ్ కానీ గోట్ కానీ దాంట్లో ఉన్న ఒక మీట్ ఒక పీస్ తీసుకుని దాన్ని, ఇక్కడ ఏంటంటే మీరు స్టేక్ అంటే మన దగ్గర మటన్ వండడం అంటే కూరలాగానే ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే గ్రిల్ చేయడం, లేకపోతే ఒక పీస్ ఆఫ్ మీట్ తీసుకుని దాన్ని గ్రిల్ చేసి కొంచెం స్పైస్ వేసేసి దాన్ని మీట్ లాగానే తినేయడం ఉంటుంది కదా. సో that's what is called steak. Okay sir, thank you sir, thank you for the enlightenment. Thank you so much. Yeah, so I think we'll wind up today. సో క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మందికి, అంటే మీకు డెఫినెట్లీ మీరు మళ్ళా ఒకసారి ఇది విన్న తర్వాత నెక్స్ట్ సాటర్డే క్వశ్చన్స్ తో పాటు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు నాకు షుగర్ ఉంటుందండి, నేను ఇన్సులిన్ తీసుకోవచ్చా లేదా, ఇప్పుడు అవన్నీ కూడా మీరు హోల్డ్ చేసుకోండి. ప్రస్తుతం మీరు ఏదైతే ఫాలో అవుతూ వెళ్తున్నారో ఇది వింటూ ఫాలో అవ్వండి, స్లోగా యూ విల్ కరెక్ట్ డెఫినెట్లీ. కొత్త వాళ్ళు ఒకవేళ మీరు గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నాళ్ళు, ఫస్ట్ మీరు ఒకే ఒక టెస్ట్ మాత్రం చేయించుకోండి. విటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మీరు టెస్ట్ చేయించుకోండి. సో అదొకటి మీరు టెస్ట్ చేయించుకుంటే ప్యారలల్ గా విటమిన్ డి కరెక్ట్ చేసుకుంటూ మెల్లగా అంటే అవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. అదొకటి. సో చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రకాష్, ఒకసారి ఎవరో మెసేజ్ పెట్టారు, యోగానంద్ అని చెప్పి. మీరు భయపడాల్సిన పని లేదు. అంటే ఫియర్ ఇవన్నీ చెప్తా ఉంటే కనుక ఇప్పుడు మీరు భయం ఎప్పుడు పడాలి అంటే ఇవన్నీ అర్థం కాకపోతే భయపడాలి. ఇవన్నీ అర్థం అవుతూ ఉంటే కనుక ఏదో మీరు అంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్, మేము ఏం చేస్తున్నామంటే, చేయడానికి ప్రయత్నిస్తున్నామంటే మిమ్మల్ని వీఆర్ ఎడ్యుకేటింగ్ యూ. ఇప్పుడు ఒకవేళ మీరు ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే దేర్ ఆర్ సొల్యూషన్స్. అందుకని చెప్పి నెక్స్ట్ సాటర్డే కూడా వినండి. దేర్ ఆర్ సొల్యూషన్స్, అంటే చాలా ఈజీగా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, అసలు టైప్ 2 డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. అది దాట్ మనం వితౌట్ అంటే మొత్తం ఇన్సులిన్ ఇవన్నీ వాడుతున్నా సరే ఇన్సులిన్ కంప్లీట్ గా మనం రివర్స్ చేయొచ్చు, అంటే ఇన్సులిన్ యూసేజ్ తీసేయచ్చు. సో చూద్దాం అంటే ఎలా ఉందనేది. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ డయాబెటిక్ మందులు వాడిన తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బీటా సెల్ ఫెయిల్యూర్. ఓకే, బీటా సెల్ బర్న్అవుట్. ఓకే, ఆ బీటా సెల్ బర్న్అవుట్ అయితే కనుక ఏమవుతుందంటే మీరు టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు కూడా టైప్ 1 డయాబెటీస్ వాళ్ళలాగా అయిపోయిన అవకాశం ఉంది. సో నెక్స్ట్ వీక్ లో కొన్ని జెనెటిక్ గా వచ్చే అంటే ఆటో ఇమ్యూన్ తో వచ్చే డయాబెటీస్ లో, అంటే
దాన్ని ఎల్ఏడిఏ అని ఒకటి అంటాము, ఎంఓడివై అని, వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీక్లో డిస్కస్ చేస్తాను అవి. సో వాటి గురించి డీటెయిల్ ఇదంటే దిస్ ఈజ్ అ వాస్ట్ టాపిక్. ఇది మీరు ఇప్పుడు చెప్పిన దాని గురించి ఇప్పటికిప్పుడు భయపడి మీరు వణికిపోవాల్సిన పని లేదు. ఓకే, యూ కంటిన్యూ వాట్ యూర్ డూయింగ్. ఇప్పుడు చేసే అన్ని కూడా ఇందాక ప్రకాష్ చెప్పినట్టు మీరు యూ నీడ్ టు కంటిన్యూ. మీరు ఏది మీ డాక్టర్ గారు చెప్పింది ఏది మీరు మానకండి. ఓకే, ఇప్పుడు కాదు, తర్వాత మీరంతా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, ఈ ప్రాసెస్ అంతా అర్థం చేసుకున్న తర్వాత, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం మొదలెట్టిన తర్వాత, దెన్ యూ కెన్ మేక్ చేంజెస్ టు యువర్ రెజిమన్. ఓకే, యా, థ్యాంక్ యూ. యా, ఎస్ సార్. యా, థ్యాంక్ యూ అన్న. సో చిన్న ప్రాబ్లం చేసుకున్నాం. మైకిల్ అని ఉన్నారా? ఓకే, యా, రమణన్న మీరు ప్రేర్ చేయండి. జీవం గల తండ్రి, నాయనా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలుస్తున్నాం ప్రభా. మీ దాసుని తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని అనేక మందికి వారి యొక్క ఆరోగ్య విషయాల్లో ప్రభా సహాయం చేస్తున్నందుకు వందనాలు చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆయన ఇంకను ప్రభా మీ యొక్క జ్ఞానంతో నింపి అనేక మందికి వారి యొక్క ఆరోగ్య విషయాల్లో ప్రభా మేలుకరముగా ఉండులాగున నాయన మానవాళికి సహాయం చేయడంలో ఉన్నటువంటి ఆనందము ప్రభా మీరు చూపించేటువంటి ప్రేమ, ఈ కనికరము, ఈ సాక్ష్యాలు అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏ దినం జరిగిన శాసనాల మీద మీకు కృప ఉంచారు, ఓటి మంత్రిని జీవించారు, ప్రకాశాన్ని వాడుకున్నారు, మీకు వందనాలు నాయన. రాబోయే దినాల్లో ఇంకా అనేక మందికి ఆయన ఉపయుక్తంగా ప్రభా ఈ కార్యక్రమం అంతా ఉండేలాగా సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇట్స్ వండర్ఫుల్ సెషన్. చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు తెలియపరుస్తున్నారు. అందరూ కూడా కనెక్ట్ అవ్వండి. ఇంకా మీ వెల్ విషర్స్ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. సో ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. దే షుడ్ నాట్ మిస్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే అందరికి. నేను మీటింగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ.